Greetings in the name of our Lord and Savior Jesus Christ. Those who attended in person and those who are watching live stream, మరి దేవుని యొక్క నామంలో మీకు అందరికీ మా శుభములు కలుగునుగాక. We are so delighted to have Pastor Natarajan Lazarus garu in the midst. మరి నేను నిన్న ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక పాయింట్ మిస్ అయ్యాను అండ్ పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు. ఏంటి అంటే మరి లెంచ్ డేస్ లో 40 days మరి మాక్సిమం వాక్యం చెప్పింది పాస్టర్ గారు అండ్ అనుపమ గారు. మిగతా రోజుల్లో we have our local members and then other pastors. They have shared the word of God during the Lent prayer calls. But most of the days were covered by Pastor Natarajan garu and Anupama garu. అయితే నిజంగానే ఆయన నిన్న జ్ఞాపకం చేసినట్టుగా పాస్టర్ గారు మీరు వర్చువల్ గా వాక్యాన్ని అందించారు, బట్ వీ వాంట్ టు హ్యావ్ యూ ఇన్ పర్సన్ అన్నప్పుడు మరి నిజంగా దేవుడు మన యొక్క ప్రార్థన విజ్ఞాపనను సో అప్పుడు వరకు దట్ వాజ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్. బట్ ఎప్పుడైతే ఆయనకి వీసా వచ్చి మనం ఎదురుగా చూస్తున్నాం కదా, అంటే ఆయన ఇక్కడే ఉన్నారు మరి, అంటే మన ఇన్ పర్సన్ గా, అంటే ఊరికే డిజిటల్ గా కాకుండా ఫిజికల్ గా ఇక్కడే ఉన్నారు. సో మరి సమయంలో దేవుడికి స్తోత్రాలు చెప్దామా? సో మరి ఒక సమయంలో వాక్యాన్ని వినబోతున్న మనము లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ దెన్ టు ప్రిపేర్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అండ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ we are going to sing నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిన్ను ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. నాతో మాట్లాడు స్పష్టంగా ప్రభువా నీ స్వరము నా కొరకే. నీకు మనుషులకు సరిచేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీయందు నిలుచునట్లుగా, నీయందు నిలుచునట్లు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు.
Praise the Lord. Hallelujah. Please be seated. Now I request Pastor Natarajan Lazarus garu to deliver the word of God. Praise the Lord. Greetings in the name of mighty Jesus Christ. యేసు క్రీస్తు పరిశుద్ధ పవిత్ర నామములో మీ అందరికీ శుభవందన. దేవునికి స్తోత్రం కలుగునుగా. Hallelujah. దీనికి మనం పెట్టినటువంటి ఒక టైటిల్ ఏంటంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అని పెట్టారు. సో లెట్ us learn something about fasting. I would like to start my message with a question. Please everyone listen to the word of God. Why should we do fasting? Oh, మాట్లాడండి. To hear our prayer request, Okay. Lord Jesus Christ said in the Word of God, saying that we have to be fasting and praying. Some of the demon-possessed people, the disciples couldn't Okay. outcast the demons, and then after సింపుల్ Jesus గా Christ. బ్రీఫ్ గా ఒక మాటలు తెలుసా? దేవుని దగ్గర అవడం దేవుని దగ్గర ఉంటుంది. ఇంకా అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? ఆనందేడి మిగిలిన కూడా పిలవండి. ఉపవాసము ఎందుకు చేయాలి? అసలు క్రైస్తవ్యంలో ఉపవాసానికి ఎందుకు చేయాలనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉపవాసం ఎందుకు చేయాలనేది మనం రకరకాలుగా చెప్తున్నాం. దైవ శక్తుల నుంచి విడుదలని లాస్ట్ గారు చెప్పడం, దేవునికి దగ్గరగా ఉండాలని రామప్రసాద్ గారు చెప్పడం, ఇలా రకరకాలుగా మనం చెప్తాం. కానీ అసలు యేసుక్రీస్తు వారు ఉపవాసం గురించి ఏమైనా చెప్పారా అని ఆలోచన చేస్తే, లూకాసు వార్త 5వ అధ్యాయం 33వ వచనాన్ని కొంచెం మనం చదివితే, లూకాసు వార్త 5వ అధ్యాయం 33వ వచనం మెల్లగా చరిత్ర ఒకటి వివరించుకుంటూ మనం వెళ్తాం. వారు ఆయనను చూచి, ఓకే, ఇక్కడ అందరూ తలతో వారు ఆయనను చూచి, ఎవరు వారు? అందరూ విన్నారు. ఎవరి వారు అంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టాలని, ఎలాగైనా యేసుక్రీస్తు వారిని ఒక కార్నర్లోకి తొక్కేయాలని, యేసుక్రీస్తు వారిని అనేక విధాలుగా బాధ పెట్టాలని ఒక పెద్ద బ్యాచ్ ఉంది. అందరూ వినాలి. ఈ బ్యాచ్ లో ఒక 6 గుంపులు ఉన్నాయి. ఉండడమే పెద్ద బ్యాచ్. అందులో 6 గుంపులు. వీళ్ళు ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. అందరూ చెప్పాలి. మీకు ఆ రెండే తెలుసు, ఎందుకంటే అవే చెప్తుంటారు పాస్టర్. ఒకటి శాస్త్రులు, చెప్పండి. శాస్త్రులు, పరిసయ్యులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, ప్రధాన యాజకులు, సమాజ మందిరపు అధికారులు. సమాజమందు అధికారులు. ఈ 6 group of people are a great batch. They would like to keep Jesus Christ always into a corner. రాళ్ళతో కొట్టేయాలని, పర్వతం నుంచి తోసేయాలని, ఈ పన్నాగాలు పని అంతా కూడా ఈ బ్యాచ్. ఒకరోజు ఈ బ్యాచ్ లో కొంతమంది నిలబడి ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో వెళ్ళిపోతున్నారు. అప్పుడు జరిగిన సంభవం, వారు ఆయనను చూచి, ఇప్పుడు ఆ వారు ఎవరో తెలిసిపోయింది. వారు ఆయనను చూచి ఏమని అంటున్నారంటే, యోహాను మాకు శిష్యులు బాప్తిజం ఇచ్చిన యోహాన్ గారు మాకు తెలుసు. We know the John the Baptist. మాకు బాప్తిజం ఇస్తున్న యోహాన్ గారు తెలుసు. ఆయన శిష్యులు కూడా మాకు తెలుసు. వాళ్ళు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేసుకుంటారు. అలాగనే మా బ్యాచ్ లో ఉన్నటువంటి పరిసయ్యులు, వాళ్ళకి శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారు. కానీ ఏదైనా నీ శిష్యులు పద్దాక తిని తాగుతారు తప్ప ఉపవాసం చేయరా అని యేసుని అడుగుతారు. ఇప్పుడు చదువుదాం వచనం. యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేదురు.
అలాగే పరిసయ్యుల శిష్యులను చేదురు గాని కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పి అప్పుడు వాళ్ళు అడిగిన దానికి యేసు ప్రభు వారు సమాధానం చెప్తారు. ఏమనంటే, పెండ్లి కుమారుడు నేను వాళ్ళతో ఉన్నాను ఇప్పుడు. నేనేమంటే ఆయన ఎంత బాగా చెప్పుకుంటారంటే, నేను అని అనకుండా పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో ఉపవాసం చేస్తారు. చదవండి. అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతులని వారితో చెప్పారు. ఇప్పుడు ఉపవాసం ఎందుకు చేయాలనేది యేసు చెప్పినటువంటి వివరణ. ఆయన ఏం చెప్తున్నారు? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? ఒక రోజు వస్తుంది, అప్పుడు పెండ్లి కుమారుడు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతాడు. ఆ రోజుల్లో నా శిష్యులు ఉపవాసం చేస్తారు. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాము అంటే, అక్కడ ఎంత బాగా అంటే వ్యాకరణ ప్రకారంగా, టెన్స్ ప్రకారంగా పెండ్లి కుమారుడు కొనిపోబడు దినములు వచ్చును. వచ్చును అనేది ఒక మాటలో చెప్పాలంటే ఫ్యూచర్, అది జరగబోయే భవిష్యకాలంలో, అంటే మనకి భూత వర్తమాన భవిష్యకాలం. ఇంగ్లీష్ లో పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు ఈ మాట జరగబోయే దినాలలో జరిగే కార్యమే కనుక ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఓపెన్ గా మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు, బైబిల్ వచ్చి చదివేసినట్టు మొక్కలు పైకెత్తండి, అలా బైబిల్ ఉండిపోకండి. అప్పుడు ఏం లేదు, చదువుతూ ఉంటారు. నేను ఎందుకు చెప్తాను కదా, బైబిల్ చూడకూడదని కాదు, వినడం తక్కువైపోతుంది. మనకే ఉంది ఈ గొడవ అంతా. ఏ గొడవ? ఈ చెప్పిన రిఫరెన్స్ అన్ని గబగబా అప్పటికప్పుడు చూడడం మరి మంచిదే, ఒక రకంగా మంచిదే, కానీ విననివ్వకుండా చేసేటట్లు ఉండడం. చాలా మంది చాలా రకాల గ్రంథాలు ధ్యానిస్తుంటారు. భక్తులు ఎవరు గ్రంథాలు తెచ్చుకోరు, సింపుల్ గా వాడు వింటారు. మన దగ్గరకు వచ్చేసరికి ఒక రిఫరెన్స్ చెప్పిన వెంటనే అసలు ఇది చెప్పే కష్టం కదా అలవాటు అయిపోయింది మనకి. అది క్రైస్తవ్యంగా అలవాటు చేశారు. నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ ఎక్కువ శాతం మీరు వినడానికి ప్రయత్నిస్తే, నేను వింటాను, నేను సాక్ష్యాలు వింటాను, వాక్యం వింటాను. అందుకనే కొంచెం చెప్పేయగలను అలా ఈజీగా. ఎందుకంటే వింటున్నప్పుడే మనకు ఎంత గ్రహింపు వస్తుంది, విశ్వాసం పెరుగుద్ది, అర్థమవుతుంది ఇవన్నీ. సరే, ఎనీవే, ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకి ఎత్తండి. పూర్తిగా పెట్టాలండి. అది విజయవాడ కావడం పూలు అది నార్మల్ పులిసి అలవాటు అయిపోతాయి. నేను మళ్ళీ అంటున్నాను, చేతులు పూర్తిగా ఎత్తేసారు, మంచిదే. నేను ఒక మాట అంటున్నాను, మీకు అర్థం అవడానికి. ఒక భయంకర సత్యం చెప్పిన, యేసుక్రీస్తు ఇక్కడ లేరండి. మీ చేతులు ఎత్తమంటే ఎత్తేసారు, తప్పులేదు. కానీ వాస్తవం వాక్య సత్యం ఏం చెప్పిందంటే, యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున మన కొరకే ఆయన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. ఇది సత్యం, అవునా కాదు? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ లేరు కనుక మనకు అర్థమైపోయింది ఆయన లేరని. అప్పుడు ఆయన చెప్పిన మాట, అప్పుడు నా పిల్లలు ఉపవాసం చేస్తారు. ఇప్పుడు ఎందుకు మనం ఉపవాసం చేయాలంటే, ఆయన లేడు కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆయన లేడు కనుక, ఇప్పుడు మీరు ఏదో బయటకు వెళ్తున్నారు, వెళ్తూ వెళ్తూ మీ పిల్లలకి నువ్వు చెప్పింది ఇది చూసుకోండి అని పాస్టర్ గారు, జ్యోతి గారు బయటకు వెళ్ళారు. పిల్లలు ఎలా చూసుకోవాలి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తలుపులు తెచ్చి పెట్టగలరా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్ని చేయగలరా? When parents are not at home, you must be very careful. Am I right or? Yes. Likewise, in Christianity, క్రీస్తు ప్రస్తుతం తండ్రి యొక్క కుడిపార్శ్వమున మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది అందరికీ జగమెరిగినటువంటి సత్యం.
మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలో మనకి నేర్పేది ఉపవాసం. ఆ జాగ్రత్తలో ఉండే స్థితిని మనకు అనుకరించగలిగేది ఉపవాసం. ఈ ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన మన మధ్యలో లేరు అనేటువంటి ఒక భావన మనకు రావాలి. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. నో డౌట్. ఆయన వచ్చే సమయానికి ఇలాగే సిద్ధపడి ఉంటారు. ఈ ఉపవాసం అనేది అందరికీ తెలిసేటట్లుగానో పెద్ద హడావిడిగా చేసేది కాదు. మనకి వ్యక్తిగతంగా అసలు ఉప అన్న మాటకి అర్థం ఏమిటంటే సమీపం అని అర్థం. ప్రేమలైనటువంటి వాళ్ళకి ఉపనయనం అని వేస్తారు. ఉపనయనం అంటే జంధ్యం వేరు, మేము పూడలు అంటాం. ఎందుకు జంధ్యం వేస్తారంటే ఒక గర్భగుడిలో ఉన్నటువంటి అక్కడ ఎవరున్నా ఏ మూర్తి ఉన్నా ఆ మూర్తి దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన అలంకరణ పూజారికాలు చేయడానికి అవకాశం ఎవరికి చిక్కుద్దంటే ఈ జంధ్యం ఉన్న బ్రాహ్మణులకి. అందులో ఈ యొక్క స్మార్తమని వేదమని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నేర్చుకున్న వారికి మరింత వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పూజారికాలు చేయడానికి, పౌరోహిత్యం చేయడానికి. అందుకని దానికి ఉపనయనం అంటారు. అంటే దగ్గరగా, నయనం అంటే తెలుసు, దృష్టి దగ్గరగా చూసి చేయడానికి. అలాగే ఉపవాసము అంటే దగ్గరగా ఆయనతో ఉండడానికి. అయితే ఈ ఉపవాసం ఎలా చేస్తున్నామంటే ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడని, ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఉపవాసమే మనకు అద్భుతమైనటువంటి కార్యాలు తెచ్చిపెడుతుందన్నటువంటి విశ్వాసంతో చేయాలి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఆయన తన కొడుకును తీసుకొని వచ్చారు. ఆ కుర్రవాడికి ఒక దయ్యం పట్టిన స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న వాడిని తీసుకొచ్చారు. వాడి రెండు చేతులు సంఘం పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారు లేరు. రావడైతే వచ్చాడు కానీ యేసు లేరనే సమాచారం విని ఏరియాలో తెలియక ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆ కుర్రను పట్టుకుని ఆడ కింద ఉంటాడా, ఊరిని దించుకుంటున్నాడు, అది చేస్తున్నాడు, వాడికి గట్టిగా పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ లోపల శిష్యుడు అక్కడ ఉన్నారు. వాడు చూశారు. చూసి అందులో కొంచెం అడావిడిగా ఉండేవారు పేతురు అని అందరూ అంటుంటారు కదండి. దుడుకు పేతురు అని కూడా పేరు. బహుశా ఆయన లాంటి ఆయన కవుడు వచ్చి ఏంటయ్యా నేను చూస్తున్నాను మీరు ఏంటయ్యా మీరు అలా చేస్తున్నారు, అతన్ని ఎందుకు అటు ఇటు పట్టుకొని తిప్పుతున్నావు అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆ తండ్రి చెప్తాడు ఏమని, నా కుమారుడికి దెయ్యం పట్టి ఉంది కనుక ఆ దెయ్యం పోగొట్టుకోవడానికి నేను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన లేరనే సమాచారం తెలిసింది, అందుకే నా కుర్రను పట్టుకు తిరుగుతున్నాను అన్నాడు. ఈ మాత్రం దెయ్యానికి యేసుక్రీస్తు అక్కర్లేదు, నేను చాలన్నట్టుగా అడిగి ప్రార్థన చేశాడు. విచారం ఏమిటంటే ఆ దయ్యం పోలేదు. వెంటనే పక్కన ఇంకో శిష్యుడు పిలుచుకున్నదే పోవట్లేదని ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఆ దయ్యం పోలేదు. మొత్తానికి శిష్యులందరూ కనుక్కొని మొత్తం 12 మంది కలిసి ఆ దయ్యం పట్టిన మధ్యలో ఉంగబెడిసి అందరూ చుట్టూ తిరిగేస్తున్నారు. యోషువతో అదే చెప్పాడు, నీకు ఈ ధర్మశాస్త్రం కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ తిరగదు. అంటే ఎవరైనా వచ్చారనుకోండి ఇలా ఇలా వెళ్ళాడు, ఇలాగే తిరుగుతుంది. జాగ్రత్తగా విన్నారు. నేను వాక్యం చెప్తున్నాను, నేనే గొప్పగా మిమ్మల్ని ఆకర్షించలేకపోయాను. ఆలస్యంగా వచ్చిన అందరూ నీ దృష్టి మోర్ పవర్ఫుల్. 12 మంది కలిసి ఆ మధ్యలో పెట్టేసి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు సడన్ గా అందులో ఒకడు అన్నాడు, రే మనం దెయ్యం పోగొట్టాలని ప్రార్థన చేస్తున్నాం, అసలు ఆడిరేడు. అప్పుడు ఇంకోటి అన్నాడు, ఆడ ఎక్కడికి వెళ్ళలేదు, నన్ను అట్టెట్టుకుని ఆడిగాడు.
అక్కడ ఏం జరిగిందంటే దే కుడ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎ థింగ్, వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు జనాలందరూ వచ్చారు. ఎవరు వీళ్ళందరూ చదివారు, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, మీకు ఎందుకు రాలేదు విజయం, మీకు ఎందుకు రాలేదు వీసా, మీకు ఎందుకు రాలేదు ఉద్యోగం? ఖచ్చితంగా లోకము ప్రభువుని తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి ఉందో తెలియదు, కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళని మాట్లాడడానికి మట్టుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరో పాదాల కింద మట్టి తీసుకుంటే మనకు అద్భుతం అని కొన్ని వేల మందితో ఒక సభ ఏర్పాటు చేస్తే తొక్కిసలాట్లో దగ్గర దగ్గర 120 మందికి పైగా చచ్చిపోతే ఒక్కడు మాట్లాడలేదు. చెప్తున్నానంటే క్రైస్తవులను ప్రపంచం పరిశీలనగా చూస్తుంది. ఏ పాస్టర్ తప్పు చేస్తాడా, ఏ సంఘము పొరపాటుగా ప్రవర్తిస్తాడా, ఏ విశ్వాసి ఏ విషయాల్లో ఓడిపోతాడా అని గమనిస్తుందండి ఈ లోకం. అందుకనే క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. They would like to always criticize. They would like to always throw stones upon Christians. ఇదే జరుగుతుంది. అక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, why you could not able to perform that? You are telling that you are disciples of Jesus Christ. యేసు శిష్యులు అంటారు, ఆ యేసు ప్రభువును వెంబడిస్తున్నానంటారు, మీరు ఏమిటి ఎందుకు చేయలేకపోయారని అక్కడ వాక్యాన్ని చూస్తే వారి మధ్యలో తర్కం ఉందంటాడు. Somebody can read in English. ఆ వచనాన్ని మీరు మార్కు సువార్త 9th chapter 14th verse దగ్గర నుంచి వెళితే మార్క్ 9:14. And he came to the disciples. He saw a great multitude around them and scribes disputing with them. And immediately when they saw him, all the people were greatly amazed, running to him, greeted him. And he asked the scribes, "What are you discussing with them?" What are you Discussing with them. discussing అని ఉందండి ఆ వెర్షన్ లో. ఇఫ్ యూ రీడ్ ఇన్ అనదర్ వెర్షన్ అక్కడ ఏముందండి? 14th verse. And when they came to the disciples, they saw a great crowd around them, and scribes arguing with them. ఆర్గ్యూ. ఏమో డిస్కషన్ ఆ వెర్షన్ లో ఉంటుంది. ఈ వెర్షన్ లోకి వస్తే ఆర్గ్యూ అని ఉంది. తెలుగులో ఆర్గ్యూనే తర్జుమా చేశారు, తర్కం. డిస్కస్ అంటే ఊరికే ఒక విషయాన్ని డిస్కస్ చేసుకో, చర్చ. కానీ ఆర్గ్యూ అంటే తర్కం. ఎప్పుడు ఒక మాట చెప్పనండి, తర్కములో ఖచ్చితంగా ఎవరు గెలిచేది ఉండదు. ఎందుకంటే తర్కం అంటే ఇప్పుడు ఒక ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, తర్కంలో వెళ్ళారు అనుకోండి, డిస్కస్ చేసుకుంటే విషయాలు అర్థమవుతాయి, అవగాహనలోకి వస్తాయి. ఇప్పుడు నరేష్ గారికి ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, నాకేమో నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం. మేమిద్దరం తర్కం చేసుకుంటాం అనుకోండి, ఆయన ఎప్పటికీ నాగేశ్వరరావు గారి గొప్పని ఒప్పుకోరు, నేను ఎప్పటికీ ఎన్టీ రామారావు గారు గొప్పని ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ తర్కం జరుగుతుంది. అట్లాగా డిస్కస్ చేసుకున్నాం అనుకో, రామారావు గారు ఎంత కష్టపడి ఆ రోజుల్లో ఇలాగ ఆయన పైకి వచ్చారు, నాగేశ్వరరావు గారు ఇన్ని అవమానాలు మధ్యలో నిలదొక్కుని ఆయన ఇంత పైకి వచ్చారు, ఇన్ని అవార్డులు రివార్డులు వాడు పొందారనుకుంటే, ఓహో ఇలా ఉందన్నమాట వారి జీవితం అనేది ఒక అవగాహనలోకి వస్తారు. ఇప్పుడు చర్చలోకి వస్తే, తర్కంలోకి వస్తే ఒరిగేది లేదు, తర్కించుకుంటే సాధించేది లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే క్రైస్తవ్యానికి తర్కం ఎక్కువైపోయింది. యూట్యూబ్లు మీడియాని ఎంత దౌర్భాగ్యంగా వాడుకుంటున్నారంటే, ముఖ్యంగా క్రైస్తవుల మీద, హైందవుల మీద అసలు భక్తిని చేసే ప్రతి వారు కూడా తిట్టుకొని కొట్టుకొని వస్తున్నారు. ఎంత అవమానకరంగా ఉందో నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. అసలు భక్తి మానవుడు ఎందుకు చేస్తున్నాడు? మానవుడు ఎవరి పని అది, ఏ భక్తి చేయని అసలు భక్తిని ఎందుకు ఆశ్రయించాడు మనిషి? భక్తి ఎందుకు ఆశ్రయించాడంటే ముక్తిని సాధించడానికి. ముక్తి ఎందుకు సాధించాలి? ముక్తి సాధించిన వాడు మాత్రమే మోక్ష పదం చేరతాడు. ఇది ఎక్కడ చెప్పినా, ఏ భక్తి విధానంలో చెప్పిన, ఈవెన్ బైబిల్స్ చేస్తాడు. అందుకనే నేను మీతో ఈ మధ్య చెప్పిన ప్రకటన గ్రంథంలో మనకి అన్ని విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ అవసరమైనవి మట్టుకు 2-3 అధ్యాయాలు. అది ఫాలోయింగ్
ఈరోజు 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, 1000 ఏళ్ల పరిపాలన, అరంగేద్రోని యుద్ధము, ఇవన్నీ వివరాలు. ఇవన్నీ నాకు 1000 ఏళ్ల పరిపాలన తెలిసిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ ఆయన చేసుకున్న సమయం ఆయన చేసుకుంటాడు. ఒకవేళ మనం ఆ ప్రాంతాల్లో ఆ సమయంలో ఉంటే దాన్ని చూస్తాం మేము. కానీ మనకు అవసరమైనది 2-3 అధ్యాయాలు. ఈ 2-3 అధ్యాయాలలో 7 ఏర్పాటు చేసుకొని 7 సంఘములతో దేవుడు పంపించిన వర్తమానాలు. ఈ వర్తమానాలు ఒక ఎఫెసు దగ్గర నుంచి లవోదికీయ వరకు ఉన్న 7 సంఘాలలోని విషయాలు ప్రతి సంఘ బిడ్డకి అవసరమైనవి. అది ఫాలో. ఇది కేవలం అమెరికాలో వాళ్ళకు, లేకపోతే ఇండియాలో వాళ్ళకు, విజయవాడ వాళ్ళకు, అచ్చంపేట వాళ్ళకు కాస్ట్లేదు, అందరికీ. అందుకని అందులో కామన్గా 7 సంఘాలకి సంబంధించిన ఆ వర్తమానాల్లో కామన్గా ఒక వర్డ్ కనపడుతూనే ఉంటుంది. నేను దాని మీద మీకు ప్రసంగం చేయట్లేదు. అదేంటో తెలుసా? కామన్ వర్డ్ జయించువానికి. ఏమన్నాను? అది మీరు తెలుగులో చూడండి, ఇంగ్లీష్ తర్వాత ఇప్పుడుగా. ఆ జయించువానికి అనేది 7 సంఘాల్లో ఉంటుంది సార్. అదే ముక్తి. ముక్తి అంటే సాధించడం. ఏమిటంటే అసలు ఈ ముక్తి? ఈ ముక్తి దేనికో తెలుసా అండి? మనకి బైబిల్ కానీ లేక లోక సంబంధమైన ఏ గ్రంథం చెప్పినా ముక్తి సాధించడం అంటే అరిషట్ వర్గాలను జయించడం. షట్ అంటే 6. ఈ 6 జతగా ఉంటాయి, 3 జతలు అన్నమాట. ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇంత ప్రొటెక్టివ్గా ఇల్లు కట్టుకున్నాం, బయట నుంచి చలిగా రాకుండా మన వస్త్రాలు వేసుకున్నాం. మనం కొంచెం చలి పెరుగుతుందంటే బయటికి వెళ్తే స్వెట్టర్లు ఏవో వేసుకుంటాం. ఇవన్నీ బయట నుంచి మనం తప్పించుకోవచ్చు ఏదో ఒకటి చేసి. బయట నుంచి వస్తున్న ఆ శత్రు గాలి లేక శత్రు ప్రభావాన్ని మనం తప్పించుకోవచ్చు. కానీ అరిషడ్ వర్గాలు అంతర్గత శత్రువులు. ఎవరండి వీళ్ళు? అందరూ చెప్పండి. ఈ అంతర్గత శత్రువులు ఏమిటివి? నా వెనకాల చెప్పండి. కామము, క్రోధం. ఇదంటే ఒక జత. కామ, క్రోధం. మోహము, లోభం. చెప్పండి. ఇది ఒక జత. కామ, క్రోధ, మోహ, లోభ, మదము, మత్సరం. ఇది ఒక జత. అంటే ఇప్పుడు ఈ 3 జతలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలను జయించారు. ఎవరు? భక్తులు. Who says that I am a disciple of God, the disciple must overcome all the 6 things. Today, unfortunately, అందులోంచి మనం బయటికి రాలేదంటే తిట్టుకొని కొట్టుకొని చూస్తున్నాం, విమర్శలు చేస్తున్నాం. నువ్వు నిజంగానే ఆ స్థాయికి వచ్చావనుకోండి, పోలేరా, అది తెలియదు, అర్థం కాలేదు. మీకు భయంకరమైన సత్యం చెప్పునా అంటే, మీరు ఎంత కొట్టుకొని చచ్చి వాడిని మార్చేద్దాం, వీడిని మార్చేద్దాం, వాడికి బుద్ధి చెప్పేద్దాం, వాడికి అడిగేద్దాం, వీడికి అడిగేద్దాం, ఇలాగ మనం ఇప్పుడు ఈ మీడియాని ఆధారం చేసుకొని ఎంత ఔన్నత్యంగా ఉండవలసిన వాళ్ళము ఎంత దౌర్భాగ్యంగా ఉన్నామో తెలిసిపోతాం. కానీ మీకు మాట చెప్పనండి, ప్రకటన గ్రంథం ఇస్ ద లాస్ట్ బుక్ ఆఫ్ బైబిల్. రెవల్యూషన్ ఇస్ ద లాస్ట్ బుక్. 22nd chapter is the last chapter of the Bible. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం బైబిల్కే చివరి అధ్యాయం. ఆ చివరి అధ్యాయంలో ఒక మాట ఎంత డైరెక్ట్గా చెప్పారంటే, మనము ఇది తెలుసుకున్న తర్వాత మన జాగ్రత్తే మనం ఉండాలి. ఆ 22వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసండి? 10వ వచనము 11వ వచనం చూస్తే ఏముందండి? మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇంగ్లీష్లో ఏముందని అక్కడ? Do not seal the words of the prophecy of this. అంటే ముద్ర వేయవలదు అంటే రహస్యంగా దేవుని వాక్యాన్ని ఉంచకూడదు. ముద్ర వేయవలదు. ఇవన్నీ మీకు అవసరం లేదండి, ఇవన్నీ మీకు తెలియకూడదండి అని అంటారు లేవు బైబిల్లో. కానీ లోకంలో ఉన్న భక్తి అందరికీ అన్నీ తెలియదండి.
ఒకవేళ మనం అడిగామనుకోండి ఏమంటే ఏమిటంటే ఆ శ్లోకాన్ని అర్థం అవన్నీ మేము చూస్తాం. ఒక మంత్రం నేను చెప్తాం, మీకు అర్థం మీకు అవసరం లేదు. నేను చెప్పానంటే ఇంక అది అంతే అన్నట్టుగానే ఉంటుంది లోకభక్తి. బైబిల్ అలా లేదుంది. ఈచ్ అండ్ ఇండివిజువల్ కెన్ అండర్స్టాండ్ బైబిల్. అందుకని దీనికి మీరు సీలు వేయకండి. లోకంలో ఉన్నటువంటి వ్యక్తిలో కొంతమందే ఆ పద్యాలు కానీ ఆ శ్లోకాలు కానీ ఆ మంత్రాలు కానీ వాళ్ళే పట్టిస్తారు. మనం వాళ్ళని ఏం చెబితే అది చేస్తాం. అవునా కాదు? క్రైస్తవ్యానికి అది లేదు. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ్యంలో కూడా వచ్చేసి మన భక్తి అంతా తీసుకెళ్ళి మన పాస్టర్లు చెప్పి ఆ పాస్టర్ గారు ఏం చెప్తే నేను నిన్న సాక్ష్యం విన్నాను. ఒక ఆమె బాప్తిజం తీసుకోవడానికి కొంచెం ఆలోచన చేస్తుండగా దేవుడు అమ్మాయి నువ్వు బాప్తిజం తీసుకోవాలి అని ఆమెతో చెప్పారు. చెప్పినప్పుడు ఆవిడ కూడా ఫిజికల్గా మెంటల్గా ఆలోచించి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడి ఆ వస్తున్న వాళ్ళు తన ఇంటికి ఎవరైనా ప్రార్థన చేయడానికి వచ్చిన పాస్టర్స్తో అయ్యా నాకు బాప్తిజం తీసుకోవాలని ఉందని షేర్ చేసుకుంటే ఆ వచ్చిన పాస్టర్లో మరి ఎవరో తెలియదు కానీ కొంతమంది అన్నారంట. ఒక పాస్టర్ గారు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమని మీరు బాప్తిజం మా దగ్గరే తీసుకోవాలి, మీరు మా దగ్గర బాప్తిజం తీసుకోవాలి, మా సంఘానికే రావాలి, మీ దశ భాగాలని మాకే ఇవ్వాలి అని. అసలు ఎంత గింజిపోయిందంటే ఆవిడ ఏమిటిది. అందుకనే అంటున్నాను నేను, మనం ముద్ర వేయడానికి లేదని అలానే ఎక్కడ ఉంది బైబిల్లో. అసలు ఓపెన్ గా అంటున్నానండి, తల్లి సంఘం అన్న మాట ఎక్కడ ఉంటుంది? రికార్డ్ అవుతుంది నేను చెప్తున్నా. అసలు ఈ మాటలను ఎవరు పెట్టేశారు? ఎంతో ముద్ర వేసేసారు. మీరు తల్లి సంఘం, మీరు ఇక్కడికే రావాలి, ఇక్కడే మీరు దశమార్గం ఇవ్వాలి, ఇక్కడే మీరు ఏం చేసుకుని ఇక్కడే చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? మీరు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటున్నానంటే ముద్ర వేసేస్తున్నాం. మీరు ఇక్కడే రావాలి, ఇక్కడే మీకు అన్ని ఇక్కడే పొందుకోవాలి. అలాగే మీరు ఎక్కడున్నా దేవుడు ఎవరి వారు పోయి ఏం తెలుసా కమింగ్ బ్యాక్. మీరు ఎక్కడికి వెళ్తున్నా దేవుడు దూతలు వస్తారండి. అదేమిటి నువ్వు ఈ సంఘానికి వస్తున్నావు, ఎక్కడికైతే రాను నీతో అని అనేవాడు దేవుడా, దేవుడు దూతలా? అందుకనే వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ఏవైతే ప్రాక్టికల్ గా చెప్పబడ్డాయో do not seal them. తర్వాత చదవండి. ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇంగ్లీష్ లో So and he said to me, do not seal up the words of the prophecy of this book, for the time is near. ఇక్కడ భయంకరమైన సత్యం చదవండి. Let the evil doers still do evil. అన్యాయం చేయువాడని ఇంకా అన్యాయం చేయండి. ఎంత క్లియర్ గా చెప్పేసిందండి బైబిల్. లాస్ట్ బుక్ అండి. మనం ఊరికే గిల్లిపోతున్నాం, అనవసరంగా మాట్లాడేస్తున్నాం. వాడు ఇలా అంటాడు, వాడికి అర్జెంట్ గా కౌంటర్ ఇవ్వకపోతే మనం ఏంటో తెలుసుకోవాలి. బైబిల్ అంటుంది అన్యాయం చేయువాడిని ఇంకా అన్యాయం చేసుకో. వాక్లోనే ఎన్ని అనుకుంటారో బైబిల్ తిట్టండి, పాస్టర్లు తిట్టండి, చంపండి. అది అన్యాయం అని తెలుసు వాళ్ళకి, చంపండి. నా ప్రభు ఏమన్నట్టు తెలుసా, నా రాకడ సమయంలో జరిగే ఒక సత్యం మీతో చెప్తున్నాను, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. నేను ఇంకో మాట అంటానండి రామప్రసాద్. యోహాను 16:1 చదివితే ఆ యేసుక్రీస్తు యొక్క రాకడకి ఆయన చెప్పిన సూచనలు అదొకటి. చదవండి. John 16 first verse. కొంచెం ఫాస్ట్ గా ఇంగ్లీష్ లో కూడా సైమల్టేనియస్ గా చదువుతుంటే మనకు అర్థమైంది. These things are spoken to you that you should not be made to stumble. మీరు అభ్యంతర పడకండి, నేను చెప్పేస్తున్నాను. ఏమని చెప్పాడు ఆయన? వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. అదే ఈరోజు క్రైస్తవ్యాన్ని వెలివేస్తున్నారండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఉన్న పట్టున అలా వెలివేయకూడదని మోకాళ్ళ ప్రార్థన చేసేస్తాం. సంఘంలో ప్రకటించి ఏ క్రైస్తవుడు వెలివేయబడకూడదని ప్రార్థన చేయండి అంటాం. రెండో, వారు మిమ్మల్ని సంఘాల నుంచి వెలివేస్తారు. తర్వాత మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయకుండానని అనుకున్న కాలం వచ్చుచున్నది. ఇంగ్లీష్ ఏముంది? So they will put you out of the synagogues. Indeed, the hour is coming when whoever kills you will think he is offering service to God. రాష్ట్రాన్ని చంపేస్తే
మన దేవుడు సంకల్పించుకొని సంతోషిస్తాడు అనుకునే దౌర్భాగ్య దినాల్లో ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నాం. క్రైస్తవుని చంపేస్తే మూకమ్ముడిగా అందుకనే అన్నారండి ఆయన డైవిజన్. ఎందుకన్నారండి? భయంకరమైన ఎలాంటి రాబోతుందని ఈ ప్రవచనాలు ఉన్నాయి మనకి. నేను అంటున్నాను, మిమ్మల్ని చంపు ప్రతి వాడును తమ దేవునికి సేవ చేసుకుంటున్నామనే దినాలు వస్తాయని ఎవరు చెప్పారు ఈ మాట? స్పీక్ అవుట్. యేసుక్రీస్తు అండి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ప్రభువా, ఈ సేవకుడు చెప్పేస్తున్నా తండ్రి, సేవకుండా కాపాడు, నీ దూత సంరక్షణ ఉంచు, మమ్మల్ని వెలివేయకుండా నువ్వు కాపాడు అని మనం ప్రార్థన చేస్తున్నామంటే సింపుల్ గా మనం ఆయన రాకడిని ఆలస్యం చేస్తాం. హలో, we are the hurdles for the prophecy which was made by God, Jesus Christ. మనం ఈరోజు ఇలాంటి ప్రార్థనలు చాలా మంది చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వచ్చే సమయంలోనే హెచ్చరించాడండి ఆయన. ఆ జాగ్రత్త మనం ఉండాలి. ఇవన్నీ ఈ తర్కాలు ఇవన్నీ మనల్ని, ఇప్పుడు తర్కంలో నేను తిట్టాను అనుకోండి ఒక హైందవుడు, నా దేవుడు ఏమైనా సంతోషించి సంబరపడిపోయి అద్దిరా అలా ఉండాలిరా అని అంటాడా? అలా ఎక్కడైనా ఉందా? స్వయాన యేసుక్రీస్తు వారే మాట్లాడు. మించి యెహోవా దేవుడు ఎక్కడైనా అన్య దేవతలను ఆరాధిస్తున్న వారిని ఎక్కడైనా తిట్టాడా? ఎవరితో చెప్పుకున్నాడు? ఎవరితో చెప్పుకున్నాడు? సరిగా కూర్చోనా? ఏంటది ఆ టీషర్ట్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరిని అనగలనా? పక్కింటోనంటే తప్పన్నా వీడిని అనగలను, ఎందుకంటే ఇవి నా బిడ్డ. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎప్పుడు కూడా ఇతరులేమో అనలేదండి, తన పిల్లలకి చెప్పుకున్నాడు. మీరు ఇట్లా ఉండండిరా. మనంతా ఏం చేస్తాం తెలుసా అండి? యెహోషువ ప్రార్థన అందరిలో చూశాను, ఇక్కడ కూడా ఉంది. నేను 91 యెహోవా సేస్. అసలు ఆ ఒక్క మాటే రాస్తారు కానీ యెహోషువ చేసిన ఆ పూర్తి విజ్ఞాపన మీకు ఏమైనా తెలుసా? అది ఫాలోయింగ్ అనా? అండర్స్టాండ్ తెలుగు? ఓకే. అసలు యెహోషువ చేసిన ప్రార్థన ఏంటి? నేను చెప్తాను. ఏమని అంటాడంటే, నేను యెహోవాను సేవించుట మీకు కీడని తోచిన ఎడల ఆ దరిలో ఉన్నటువంటి మీ పితరుల దేవుడిని మీరు ఆరాధించుకోండి. ఎంత స్మూత్ గా ఉన్నాయండి ఆ మాటలు. రారా తీసుకున్నాం, మీరు వెళ్ళి ఆరాధించుకోండి. ఒక్కవేళ మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న దేవుళ్ళు ఎవరినైనా ఆరాధించుకోవాలనుకోండి, వాళ్ళని ఆరాధించుకోండి. ఇప్పుడు మా ఆంధ్రాలో తెలంగాణ దేవుళ్ళు ఉండవు. తెలంగాణలో ఈ ఆంధ్ర దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క తెలంగాణలో ఉంటారు, ఆంధ్రాలో ఉంటారు. కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ సమ్మక్క సారక్కను ఆరాధించుకోవాలంటే ఆరాధించుకోవాలి. యెహోషువ ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. నేను ఒకవేళ యెహోవాను ఆరాధించుకుని మీకు కీడుని తోచిన ఎడల మీరు అద్దరిలో ఉన్నటువంటి మీ పితరుల దేవుడిని మీరు ఆరాధించుకోండి. లేదు, మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న దేవుడిని ఆరాధించుకోవాలనుకుంటున్నారు. మీరు ఎవరిని ఆరాధించుకున్నా మీరు నా ఇంటి వారు. అదనమాట క్రైస్తవుడు అంత చక్కటి మాటలు చెప్పాలి. ఈరోజు తర్కానికి కారణం ఎవరు? మనమే. అందుకని అక్కడ అంటాడు, ఆ ప్రకటన గ్రంథంలో చివరి మాటలు చదివిన తర్వాత, అమ్మో అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయంగా చేయి. ఇన్ని మాట్లాడుతున్నారండి. ఎంతమంది పాస్టర్లు చెప్పేస్తున్నారండి. ఆ దేవుడి పేరు పెట్టుకొని ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తూ ఆకరాని స్థలాల్లో తాకుతుందని వీడియో తీసి పెట్టి హాస్పిటల్ని చొక్కాలు గుంచేసి కింద పడేసి ఆ దేవుడి పేరు చెప్పే కొట్టేస్తూ, చర్చుల మీద వాళ్ళ దేవుడి పేరు చెప్పే జెండాలు కట్టేస్తూ, ఏమిటి ఇదంతా? కానీ దేవుడు ఏమన్నా తెలుసా? లెద్దం. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? అది ఆ ప్రకటన గ్రంథంలోనే మనం ఉన్నాం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, లేక చేయును అని ఉన్నాడు. చేయును అని చెప్పేసి దేవుడు ఇంగ్లీష్లో Let him be unjust still. రెండోది ఏమన్నాడు తర్వాత? And the filthy still be filthy. అది ఏమన్నాడు? అపవిత్రుణ్ణి ఆలోచన అపవిత్రం. నీకు వద్దండి, నేను మళ్ళీ అంటున్నాను.
ఈరోజు చాలా మంది పాస్టర్ గారు మాకు నచ్చలేదండి, నువ్వు మాట్లాడు వద్దండి. పాస్టర్ గారు చాలా అపవిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పాస్టర్ గారు చూపులు బాగోలేదండి. పాస్టర్ గారు కొంచెం డబ్బు మనిషిగా కనపడుతున్నాడు. నేనైతే గమ్ముని ఎవరిని అన్నాడు, బిల్లుకలుగా వ్యతిరేకంగా ఉన్న దానిని ఖండిస్తాను, బాధపడతాను తప్ప ఎవరిని అన్నాను. ఎందుకంటే నా బైబిల్ చెప్పేసింది, అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము అన్నదానికి ఏమన్నా తెలుసా, ఉండును అన్నాడు. అక్కడేమో చేయును, ఇక్కడ ఉండును అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీతిమంతుడు ఇంకా నువ్వు నీతిమంతుడుగానే ఉండనిమ్ము. మనం నీతిమంతుడు, మనకెందుకు మన నీతిమంతులుగానే ఉందాం. తర్వాత ఏమన్నాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే మీరు అలా ఉండండి. మనం ఎందుకండి కామెంట్స్ చేయడం, మనం ఎందుకండి రీల్స్ చేయడం, మనం ఎందుకండి ఏమంటూ ఉంటారు షార్ట్లు చేయడం, ఏది ఇతరులు కించపరచడం, తోలునాడడం, హైందవ భక్తి చేస్తున్న సహోదరులు పట్టుకుని జోకులు వేయడం. ఎవరో చెప్పు, వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, వాళ్ళు అసలు ఎలా రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎలా వచ్చారండి, వారు ఎక్కడ చూడండి, వారు యేసుని గురించి విని అని ఉంటుందండి. విని they listened about Jesus and they came. మన భక్తి ఎలా ఉండాలంటే వాళ్ళు వినాలి, మనకి వాళ్ళు రావాలి, వాళ్ళు ఏదో వాళ్ళు వినాలి. ఎవరి నాకు నుంచి మీరు పాడుతుంటే పాట కొంచెం ఏదో నెమ్మది కలిగించిందంటే ఏంటంటే ఆ పాట లైవ్ నాకు బాగా తెలుసు. ఆయన ఏజెన్సీ ఏరియాలో సేవకి వెళ్ళారు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నక్సల్స్ ఆయన పట్టేసుకొని ఆయనతో పాటు ఉన్న వాళ్ళలో ఒక అబ్బాయిని ఆయన్ని తీసుకొని ఆ నక్సల్స్ నాయకుడి దగ్గర తీసుకెళ్ళిపోయి ముందు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇలా గొంతు కూర్చోవడం అంటే కాళ్ళను దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టారు. పెట్టి ఏం చేయాలని మీరు ఎందుకు వచ్చారు అడవుల్లోకి, ఏం చేయడానికి వచ్చారంటే ఇలాగా సువార్త చేసి ఉన్న వాళ్ళకి కాస్త మందు మాకు బట్టలు ఇవ్వడానికి వచ్చేట, ఆహారం ఇవ్వడానికి వచ్చారు. అది ఎవరు మీ పని, అది బతుకాలు చేసుకోలేదా, ఇవన్నీ నాకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడి ఏమైనా మీరు ఏదో ప్రభువులో పాటలు పాడుకుంటూ ఉంటారు కదా, ఏదో ఒక బాధపాడు అన్నాడు. ఆ పాస్టర్ గారు వెంటనే పాడమన్న వెంటనే అవకాశం తీసుకొని మనం చేయాలి. వెంటనే అందరికీ తెలిసిన పాట, జరిగేది నీ చిత్తమే ప్రభువా అని పాడుతుంటే ఈ గన్ గురిపెట్టినటువంటి ఆ నక్సల్ ఆ పాట వింటూ 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 ఆ గన్ను కింద పెట్టేసి ఆ పాటలోని భావాలని అర్థమయ్యి అప్పుడు వెంటనే లేవండి ఇద్దరు ఇంకోసారి ఈ ప్రాంతానికి రాకండి, ఇది మేముండే ప్రాంతం, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, అక్కడికి ఏదో తెచ్చానో వాడికి ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోతాను. ఏమీ చేయలేకపోయాడు. ఇది నాకు ఎక్కడ చెప్పాడు ఆయన ఈ విషయం, యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ యొక్క గలిలయ సముద్రంలో మేము ఒక బోట్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన ప్రసంగం చేయమన్నాం వచ్చిన మైకల్ పెట్టి. అప్పుడు ఆయన చెప్పిన సాక్షి. ఈరోజు నేను అంటున్నాను, పవిత్రుడిగా ఉన్నవాడు పవిత్రంగా ఉండండి, నీతిగా ఉన్నవాడు నీతిగా ఉండండి. అనవసరమైన తర్కాల్లోకి మనం వెళ్ళి ప్రభు నామాన్ని మనమే అవమానానికి గురి చేస్తున్నామని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, తర్కం జరుగుతుంది. కమింగ్ బ్యాక్ టు మార్క్ 9:40 అక్కడ తర్కం జరుగుతుంటే అప్పుడు వచ్చారు యేసుక్రీస్తు వారు. వచ్చి ఒకటే క్వశ్చన్ అడిగారు, వాట్స్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, ఏమిటి ఇక్కడ జరుగుతున్న తర్కం. అసలు అక్కడ ఆయన ఎవరితో మాట్లాడగలరు, తన శిష్యులతో మాట్లాడతాడు. ఈ ప్రశ్న అడిగింది కూడా ఎవరిని, శిష్యుడు. మీరు వింటున్నారో లేదో నాకు అనిపిస్తుంది. నేను ఏదో చెప్పేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉన్నాను. ఎవరిని అడుగుతున్నాడు, శిష్యుడు. మీకు విషయం చెప్పనండి, ఆ శిష్యుడు ఎవరు రెస్పాండ్ అవ్వాలి. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్, దే కుడ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యూ. అప్పుడు ఎవరు ఆన్సర్ చేశారు ప్రశ్న, జన సమూహములో నుండి ఒకడు వచ్చి అంటున్నాడు. ఆ ఒకడెవడంటే ఈ దెయ్యం పట్టిన కుర్రాన్ని తీసుకొచ్చిన తండ్రి వచ్చి అంటున్నాడు, ఏమని, ఒకడా మూగ దెయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి
అది ఎక్కడ వారిని కొట్టునో అక్కడ వారిని పడదలేదు. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండు కొరుక్కుని మూర్చలేదు. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యుల్ని అడిగితే గాని అది వారి చేత కాలేదని ఆయనతో ఇంగ్లీష్ లో ఏముందండి? And whenever it seizes him, it throws him down, and he foams and grinds his teeth and becomes rigid. So I asked your disciples to cast it out, and they were not able. They were not able. చేయలేదు. శిష్యులు they could not able to perform. ఒక అన్ని వచ్చి చెప్తున్నారండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నారు కానీ అన్నీ అమ్మలేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నారు కానీ అన్ని మోసం మాట్లాడారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కానీ వాళ్ళ మధ్యలోనే సెక్యూరిటీ లేదు. చెప్పడానికి నువ్వు మేము ఉంటున్న ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అనేస్తావా అంటే, మిమ్మల్ని అనడానికి కూడా ఒకటే కారణం ఏంటంటే క్రీస్తు తప్ప వేరే లింకే లేదు. మీకు మీ ఊరోని కాదు, మీ ఇంటి పేరోని కాదు, అసలు మీ బంధువులు కాదు, కానీ క్రీస్తులో అందరూ ఒకటే. ఆ క్రీస్తులో అందరికీ ఉన్నటువంటి ఆ రక్త సంబంధాన్ని బట్టి అంటున్నాను, ఎందుకు ఐక్యత లేదు అంటే చూడండి, అపవాది ఎంత సింపుల్గా మనలను విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఖచ్చితంగా మనం ఓడిపోతున్నాం. ఇదే జరిగింది ఇక్కడ. నీ శిష్యులను అడిగాను కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారయ్యా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసా అండి, అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారిలాగా, ఇంగ్లీష్లో చదవండి. And he answered them, O faithless generation. O faithless generation. How long am I to be with you? So under how long am I to be with you? How long am I to bear with you? ఇంకో విషయం ఏముందంటే అక్కడ, how long shall I bear with you? ఒక మాట అంటున్నానండి. యేసుప్రభు వారు ఈ మాట ఎవరితో అంటున్నారు తెలుసా? బోధకుడా నా కుమారుడికి దయ్యం పట్టిందని తీసుకొచ్చిన ఆ తండ్రితో అట్లా. శిష్యులతో. He turned to disciples. They were standing like this. ఆ బోధకుడు అని వాడు చెప్తున్నప్పుడు శిష్యులు, తర్కానికి కారకులైన శిష్యులు, అవమానానికి కారకులైన క్రైస్తవులు సిగ్గుతో తలదించుకోవడం ఎవరు? యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు వారిని చూసి అంటున్నారు, ఎంతకాలం మీతో ఉంటాను? ఆ రెండో మాట నన్ను కుదిపేసింది. అసలు ఎంతకాలం నేను మిమ్మల్ని భరించాలి? అసలు ఆ మాట తలుచుకున్నప్పుడల్లా నాకు బాధే. ఎంతకాలం భరిస్తారండి మనం ఇక మాటల మీరు, మీ మోసపూరిత మాటలు, మీ అన్యాయమైన తలపులు, అసభ్యకరమైన ప్రవర్తనలు, ఎంతకాలం నేను మిమ్మల్ని భరించాలి? ఇది ఏదో నా మాటే కాదండి, ఆ యేసుప్రభు వారి మనోవేదన. ఎంతకాలం వాక్యానికి లోబడకుండా, మానవ బోధనకు లోబడిపోయే స్థితిలో మీరు నేను మీకేం చేయక్కర్లే, ఎవడో లాజరస్ చేస్తాడు, నేను మీకేం చేయక్కర్లే, ఇంకొకటి ఎవడో చేస్తాడు. ఎలా వెళ్ళిపోయింది మీ విశ్వాసం? అట్లా ఈ మాటలు నేనేమనట్లేదు. ఆనంద్ స్వయాన యేసుప్రభు పరితాపంతో మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త 13:15 అంటారు ఆయన. మత్తయి సువార్త 13:15లో ఈ మాట చెప్పారు. ఈ ప్రజలు కనులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు. ఎవరి వల్లండి? ఆ యేసు వల్ల మనకి స్వస్థత అక్కర్లే. పలానా పాస్టర్ చేస్తే అయిపోద్ది, పలానా పాస్టర్ ఉప్పు నూత్తే అయిపోద్ది, పలానా పాస్టర్ ఖర్చీపిస్తే అయిపోద్ది, పలానా పాస్టర్ ప్రార్థించిన ఆ నూనె కొనుక్కుంటే అయిపోద్ది. ఎలా? ఎంతకాలం భరించాలండి? ఎంతకాలం? పలానా చర్చికి వెళ్ళిపోతే పిల్లలు పుట్టేస్తారు. ఏమన్నా ప్రసూతి కేంద్రమా? అసలు మామూలుగా ఆలోచించండి, ఎలా జరుగుతుంది ఇదంతా? ఈ మాటలు నేను చెబితే మీరు అనుకోవచ్చు, స్వయాన ప్రభు అంటున్నాడు. బ్రదర్ కొంచెం ఆలోచిస్తారు, మీలాంటి చదువుకున్నాడు అందరూ, మీరందరూ ఎంటెక్లు అవి చేసి ఇప్పుడు ఐటీ రంగంలో అద్భుతమైన జాబ్స్లో ఉన్నారు. మీరు ఎంత ఎక్స్పోజ్ అవ్వాలంటే ఇలాంటి విషయాల్లో చంపేయండి అలాంటివన్నీ, కిల్ దెమ్. అసలు
అసలు అలాంటి అందుకని విసర్జించడం అనేది చేయాలి. మనం విడిచిపెట్టడం లేదు, విసర్జించడం లేదు. విసర్జించాలి ఇలాంటి చెత్త అంతా. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఎంతకాలం భరిస్తారండి? ఎంతకాలం? హౌ లాంగ్ ఐ షల్ బ్యాక్? నేను చెయ్యక్కర్లే. ప్రభువా ఒక నిమిషం అన్నా, నువ్వు పాడితే అయిపోతుంది అన్నా. చాలా మందికి ఈరోజు కొంతమంది సేవకులన్నా, కొంతమంది సింగర్లన్నా నువ్వు పడి తెచ్చిపోతారు. నేను అమలాపురంలో చోట 3 వారం వెళ్ళాను పార్టీ చేస్తాను. నాకు అలవాటు ఏంటంటే చివరిలో పాట పాడుకుంటాను. ఆడుతున్న కాలంలో రకాలు కాదు కానీ ఓ పాట పాడతాను, సందేశాత్మకంగా ఉంటుందని ఓ పాట పాడాను. ఆ పాటకు ఒక ఆనందం కొరలు కదిలేదు. కదిలి ఆ పాట ప్రభావం వల్ల వాడు మార్మల్స్ పొంది వాడు ఊరికి పోయి, అయ్యారు నా బ్రతుకు ఈ క్షణంలో ఏమైపోయినా నా నిరీక్షణ లేకుండా ఇంతవరకు ఉన్నాను. ఆ పాట నన్ను కదిలించింది. నిజమే, ఈ క్షణం నా బతుకు ఏదైనా అయిపోతే నేను ప్రభు దగ్గరికి వెళ్ళలేను. నార్మల్స్ వచ్చింది, బాప్తిజం పడిన తీసుకున్నాడు. అనుకోకుండా ఇంకొక స్థలానికి నేను వెళ్ళాను. నేను ఇలా కాదు వెళ్తూనే వాడి దగ్గరికి వచ్చాను. అన్నా, నువ్వు ఆ రోజు పాడిన పాటకి నేను నార్మల్స్ పొంది బాప్తిజం తీసుకుని సంఘ సభ్యుడిగా చేర్చబడ్డాను. మంచి ఆరాధనలో నేను సంతోషం చిన్న ప్రార్థన చేయమన్నా. ప్రార్థన చేశాను. ప్రభువా, ఇవి నీ బిడ్డ నువ్వు మార్చుకున్నావు, చక్కగా నడిపించుకుంటున్నావు, నీకు వందనాలు. వెంటనే వాడు ఏమన్నా, నేను నీ ఫ్యాన్ అన్నా. ఏమన్నా నేను మరీ చెప్పాను, దేవుడు మన ఫ్యాన్ లో ఉండడానికి పిలవలేదు. చాలా మందికి ఒక ఫ్యాన్ ఆఫ్ ద పాస్టర్, ఫ్యాన్ ఆఫ్ ది స్పీకర్, ఫ్యాన్ ఆఫ్ ద సింగర్. నేను మాట చెప్పడం, బైబిల్లో నేను ఫ్యాన్ గా ఉండమన్నాడా? ఎలా ఉండమన్నాడు? జ్యోతిలో లైట్ గా ఫ్యాన్ కి సంబంధించింది మాట్లాడాలి. జ్యోతి అది నేను అనేది ఏంటంటే, God is not expecting you to be a fan. He always wants to be a light for the society. Amen. Amen. నేను అప్పుడు నాకు ఫ్యాన్ అయితే, ఫ్యాన్ అయితే నా చుట్టూ తిరుగుతున్నాను, లైట్ అయితే 10 మందికి కనపడుతుంది. ఈరోజు మళ్ళీ అట్లా నీ ఫ్యానిజం అనేది క్రైస్తవ్యంలో పోయినప్పుడే అసలు ఒకవేళ నువ్వు ఫ్యాన్ అవ్వాలన్నా ఏసే ఆయనకి నువ్వు ఫ్యాన్ కావు. ఆయనకే ఆయనే నువ్వు ప్రేమించు, ఆయన్నే. అందుకే నా మాట అంటాను, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. ఈరోజు కొవ్విపోయినాయండి. నేను సత్యం చెప్తున్నాను, మా పాస్ గారి గురించి మాట్లాడకండి, వేసిపోతారు. కొవ్విపోతే ఎలా అంటారండి? కొవ్విపోయిన మాట్లాడండి. కొన్ని సహవాసాలు ఉన్నాయి, పేర్లు చెప్పను. వాళ్ళ పాస్ట్ గాని మనం ఏదైనా అన్నామా మనకి వెంటనే వచ్చేస్తుందండి, రే జాగ్రత్త లేపెడతాం. మనస్సులు కొవ్వి, వారి హృదయం కొవ్వినది. వారి వినుట మట్టుకు విందురు గాని తెలుసుకోరు, చూచుట మట్టుకు చూస్తారు గాని గ్రహింపరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరుతుంది అంటాడు. అదే యేసుప్రభు ఇంకో మాట అన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయన బాధతో అంటున్న మాట. మాధవి అయినా ఏమన్నారు మీ పేరు? విజయ. చదవండి. మీ దృష్టికి వచ్చి మీ కూతురు మీద తెలియదు సడన్ గా. అందుకు ఆయన వారితో ఇలా చెప్పారు, 7:6 ఏమనుంది? ఈ ప్రజలు పెదవులతో నన్ను అదిగో, ఈ కనపరుచుచున్నారు, ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని అక్కడ దాకే చెప్పారు. ఈ పాటలు అక్కడ దాకే నేర్చుకున్నాం మనం కూడా. సరే, ఒక నిమిషం అవుతుంది. ఈ పిల్లల ప్రకాశం పూర్తయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. తర్వాత ఏమన్నాడంటే, వారు మానవులు కల్పించిన పద్ధతులు, అదే మానవులు కల్పించిన పద్ధతులే దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదు. ఇంగ్లీష్ లో ఏముందండి అది? So, in vain do they worship me, teaching as doctrines the commandments of men. Doctrines and commandments of men. ఈ రోజు సేవకులు ఏది చెప్తే అదే. డాక్ట్రినల్ బోధలు, డినామినేషనల్ బోధలు,
అంటే సంఘపరమైన బోధలు, సిద్ధాంతపరమైన బోధలు. మనం దానికే, నేను ఎవరిని కించపరచట్లేదు. చాలా సంఘాలుగా మొక్కలైపోయింది క్రైస్తవి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బోధ, ఒక్కొక్క సంఘం వాళ్ళు ఇంకో సంఘానికి వెళ్ళకూడదనే బోధ, మిమ్మల్ని తప్పుడు మార్గంలో పెట్టేస్తారని బోధ, లేదా మీకు మళ్ళీ బాప్తిజం ఇచ్చేస్తారని బోధ, అసలు ఇక్కడ బాప్తిజం తీసుకుంటే మీరు పరలోకి వెళ్తారనే బోధ. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? స్వయాన్ని యేసు అంటున్నాడు, మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించు. ఈరోజు నీ ఆరాధన వ్యర్థం అన్నాడు అనుకో, ఇంత చేశారు వ్యర్థం అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? వేస్ట్ అయిపోయింది అనుకోండి. మన అందరం కలిసి క్రాకర్స్, ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు నేను పీకి చేసినటువంటి కేక్ తింటూ చాలా బాగా చేశారని అంటే, మీరేం చేయలేదా అన్న. నేను చేశాను, ఎగ్ పఫ్ చేశాను, మొత్తం పుష్కిందన్నాడు. అవునా కాదు? అంటే ఏమైందనమాట, ఎగ్ పఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందండి. సరే, అది ఏదో లోక సంబంధంగా పోతే పోయిన ఎప్పుడు ఆఫర్ పెట్టి బతికిపోతే ఎలా అండి? నేడుగా నువ్వు భక్తి చేస్తున్నావు, ఈ తెలుగులో సామెత ఉంటుంది, ఎంత బతుకు బతికి ఇంత భక్తి చేసి నువ్వు నరకానికి వెళ్ళాలనుకోండి, దేవుడు ఎలా ఉంటుంది? ఏదది ఎక్కడ వాడుతున్నావు? ఎన్ని దశమార్గం ఇచ్చా నీకు, ఎన్ని చర్చలు కట్టి ఇచ్చా, ఎంతమంది బాప్తిజాలు ఇచ్చా, ఎన్ని పెళ్ళిళ్ళు చేశా, ఎన్ని దేశాలు తిరిగా. అవసరం లేదండి ఆయనకి, అవసరం లేదు. మీకు అందరికీ చెప్తున్నాను, యేసు ప్రభు ఎంత స్మూత్గా ఉంటాడో అంతగా అభిమానం లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. డైరెక్ట్ గా చెప్తున్నాను, నా యేసుక్రీస్తు యొక్క బుద్ధి అలాంటిది. ఆయనకి ఎవరంటే అభిమానం తెలుసా? లవ్ వాక్స్ అకార్డింగ్ టు మై డాడ్స్. నా తండ్రి ఆజ్ఞ ప్రకారం ఎవరు జీవిస్తారో వాళ్ళే నాకు ఇష్టం. సొంత అమ్మ వస్తే కాదన్నాడండి, సొంత సహోదరులు వస్తే ఎవరు వాళ్ళని అడిగాడు. ఎంత మండిపోద్దండి, ఎంత బాధ కలుగుతుందండి. అక్కడ మనకు అన్యాయస్తుడిగానే కనిపిస్తాడు, అభిమానం లేనివాడిగానే కనిపిస్తాడు. కానీ ఆయనకి అభిమానం ఎవరో తెలుసండి, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఎవరు ఉంటారో వాళ్ళు ఇష్టం. అందుకని అంటున్నాను ఈ మాట, మానవులు కల్పించు పద్ధతులే దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అలాంటి వ్యర్థమైన ఆరాధన మీ క్రైస్తవ భక్తులు ఉంటుందా? నేను చేసే ఆరాధన నేను అంగీకరించింది. నేను మళ్ళీ అంటున్నా, అప్పుడు అంటున్న మాట ఏంటంటే, నేను ఎంతకాలం ఇంట్లో ఉంటాను, ఎంతకాలం నేను భరించాలి. ఆంధ్ర మీరు ఇక్కడేమో తెలియదు కానండి, ఆంధ్రాలో ఎంతమంది దిక్కుమాల సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయింది. ఆంధ్ర ఎంతమంది అనవసరమైన లోక సంబంధమైన వాటికి అలవాటు పడిపోయారు ఆంధ్ర మీరు. అందుకనే యేసు వాళ్ళని చూసి ఈ మాట అని ఏం చేశారో తెలుసా? అక్కడ వారి ఆ మాట అన్న తర్వాత ఎంతకాలం మీతో ఉన్న, ఎంతకాలం మేము సహిస్తాను, వారిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. ఈ మాట ఎవరు చెప్పాడు? శిష్యులతో. చెప్పండి, వాక్యం అన్నవాడు చేతులు ఎత్తాడు. ఎత్తకూడదు, తీసుకోండి. చెప్పండి అన్నవాడు పూర్తిగా చేతిస్తే నేను కంటిన్యూ చేస్తాను. చెప్పండి వాక్యం అన్నాడు. కొంచెం పూర్తిగా ఎత్తాను, ఎత్తట్లేదు, ఎవరు కనపడలేదు. ఆపండి అన్నది ఇచ్చే అందుకే అంటున్నాను, కొంచెం వినండి. యేసు ఎవరితో చెప్పాడు వాడిని తీసుకురమ్మని? అది యేసులో అందరూ ఏంటో తెలుసా? ముందు తిప్పినట్టే కనపడతాడు. ముందేమన్నాడు? ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం నేను సహించాలని అన్నాడే కానీ ఆయనకి తెలుసు నువ్వు పని చేస్తావు, ఆయనకి తెలుసు నువ్వు పనిమంతుడు అని. ఒకవేళ నిజంగా అలాంటి వాడికి మళ్ళీ పని చెప్తామంటే మనం అయితే ఏం చేస్తాం? ఒకసారి వాటర్ తీసుకెళ్ళాలి ఎవరినంటే అలా పట్టుకొస్తూ పడేసాను అనుకోండి. డైలీలో పడేసారు కానీ సరే ఈసారైనా జాగ్రత్తగా ఇవ్వండి, మళ్ళీ పడేసాను అనుకోండి. అప్పుడు ఏమంటాం? పడికలు ఇవ్వండి అని అన్నాం, నువ్వు కూర్చో. కానీ ఏ సార్ కాదు,
వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తించినా ఏమంటున్నారు తెలుసా? వెళ్ళండి, వెళ్ళి వాడిని నా దగ్గర తీసుకురా. Still God also. Still He wants to hand over the job. Still He wants to use you. Still He wants to be a great vessel in His ministry. Still, దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ తండ్రిని అడుగుతారు, అబ్బాయి ఇతనికి ఎంతకాలం నుంచి వేదన అని, ఇది సంభవించి ఎంతకాలం అయిందని అడగగా వారి తండ్రి అంటున్నాడు, వారి నుండియే అది వారిని నాశనం చేయమని తరచుగా అజ్ఞానం నీళ్ళలో పడదు. ఏమైనా నీ వల్లనైతే నా మీద కనికరపడి సహాయం చేయి. ఏమన్నాడండి? ఏమైనా నీ వల్లనైతే. అసలు ఆ మాట యేసు ప్రభుని ఎందుకు అంటాడు చెప్పండి? కాబట్టి నువ్వైనా చేయగలవా? అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు యేసుని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? మనం చేయలేకపోతున్నాం. మన మానవ యొక్క ఈ క్రైస్తవ భక్తి జీవితంలో సాక్ష్యంగా ఉండలేకపోతున్నాం. మన ఇతరులకి కనపరచలేకపోతున్నాం. మన రక్షణ యొక్క అనుభవాన్ని ఇతరులు తెలుసుకోలేకపోతున్నారు. అందుకని అంటున్నాడండి, నీ వల్ల ఏమైనా వద్దా? ఎందుకంటే ఉద్ధరించారుగా మీ వాళ్ళు. మీ వాళ్ళ వల్ల ఏమో అవ్వలేదు, నీ వల్ల ఏమో. అప్పుడు యేసు ప్రభు వారు ఎంత బాధపడి ఉంటారు మనం అది చూడాలి. మనకి ఇవన్నీ రాష్ట్రం నేర్పిస్తారు. నమ్ముని నీ వల్ల అయితే నమ్మని సంవత్సరాలు అది అక్కడ ఎందుకు అన్నాడు, ఏ కాన్సెప్ట్ అన్నాడు చెప్పాడు. ఈ ప్రజలు పిల్లలతో కనపరుస్తారు కానీ ఉదయం దూరం ఉంటారు. తర్వాత మాట చెప్పాలి. ఇవన్నీ మనకు అలవాటైపోయిన మాటలు. ఇక్కడ ఏమంటాడు తెలుసా అంటే, మనసులో ఎంత బాధ అయిందంటే, ఈ రోజు నన్ను వీడు సస్పెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా డిసైపుల్స్ ఏదో. అప్పుడు ఒక మాట అంటారు అతనితో, సరేలే అవయ్యా వాడు చేయలేదనే నన్ను కూడా నువ్వు ఇలా అడుగుతున్నావు, నాకు అర్థమే. కానీ నేను నీతో ఒకటి అంటున్నాను, నా వల్ల ఏందో లేదు పక్కన పెట్టి, అసలు నీ వల్ల అవుతాడు. దాన్ని అడుగుతాడు, నమ్మడం అనేది నీ వల్ల అవుతుందా? అప్పుడు యేసు నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం జరుగుతాయ్యా అన్నాడు. వెంటనే చిన్నవాడు తండ్రి ఏమంటాడు తెలుసా? నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయి. ఈ మాట శిష్యులు కూడా వింటున్నారు. ఈ మాట ఎవరు వింటున్నారు? అంటున్నది తండ్రి. ఏమని? నాకు అపనమ్మకం రాకుండా సాయం చేయి. అప్పుడు ఈ మొక్కలు చూసుకొని మనం ఎందుకు చేయకపోయి మనకి యేసు ప్రభు మా కులదైవం, యేసు ప్రభు నేను నమ్ముకున్న దైవం అనే ఒక అతిశయమే తప్ప ఆ యేసు మనకు అర్థం కాదు. కానీ మీరు అలా అనట్లేదు. నేను నమ్ముతున్నాను, నాకు ఎక్కడ కూడా అపనమ్మకం రాకుండా సాగించి. అప్పుడు యేసు ప్రభు అని తెమ్మంటారు. అప్పుడు వాడిని గర్దిస్తారు, వదిలిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత 28వ వచనం వస్తే, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, నేనెందుకు ఆ దెయ్యమును why we could not cast it. ఇంగ్లీష్ లో ఏముందండి? And when he had entered the house, his disciples asked him privately, why could we not cast it out? మేము ఎందుకు చేయలేకపోయాం? ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ అనుకోండి, మనకెందుకు రావట్లేదండి? ఇన్ని ప్రార్థనలు జరిగినామా, ఎన్నో రకాలుగా ఉన్నాయి, అవన్నీ మనం పెట్టుకున్నాం, మనకెందుకు అవ్వట్లేదు? చాలా కాలం ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా రాలేదు సార్. నేను ఒక విషయం చెప్పనండి, టైం తీసుకునే దేవుడు కాదండి. టైం తీసుకునే దేవుడు అయితే నాకైతే అక్కడ, ఇన్ కేస్ ఇఫ్ ఈస్ టేకింగ్ మచ్ టైం, ఐ డోంట్ నీడ్ ఇట్. ఇన్ టైం చేసే దేవుడు అయితే ఈజ్ ఏబుల్ గాడ్, ఈజ్ ఏబుల్ గాడ్, ఈ క్యాన్ డూ. మనం నమ్మకం రాష్ట్రమని అది అతను అంటున్నాడు, అపనమ్మకం రాకుండా సాధించి మొత్తానికి బాగు చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, వై వీ కుడ్ నాట్ ఓపెన్. మాకెందుకు అవ్వలేదు? అప్పుడు ఇంగ్లీష్ బైబుల్ ఏమన్నా చదవాలి. And he said to them, this kind cannot be driven out by anything but prayer. Prayer? This kind can come out by nothing but prayer and fasting. అక్కడ చెప్పాడు ఏమని?
ఇలాంటివి ప్రార్థన వలననే అని తెలుగులో రాసి దానికి ఒక అంకె వేసి ఫుట్నోట్లో ఉపవాసం వలననే అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీ వెర్షన్ ఏంటి? New King James. న్యూ కింగ్ జేమ్స్. ఎన్కేజీ ఏమనుందంటే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ అండ్ ఫాస్ట్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు ఉపవాసం చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఉపవాసం చేసేటప్పుడు ఇవన్నీ మీరు మీ పొగలో తెచ్చుకోవాలని నేను చెప్తున్నా. ఉపవాసం చేసేటప్పుడు ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ వై షుడ్ వి డూ ఫాస్ట్. సెకండ్ థింగ్, హౌ వీ కెన్ ఓవర్కమ్ ఎవ్రీ సిచ్యువేషన్ విచ్ ఈస్ నాట్ మనకి అనుగుణంగా లేని పరిస్థితులన్నీ దాటుకోవడానికి మనకి అత్యంత ఉపయోగపడేది ఏంటో తెలుసా? ఉపవాసం. ఇప్పుడు నేను రిక్వెస్ట్ పెట్టారు కదా, ఈ రిక్వెస్ట్ నేను అంటున్నాను మీకు సలహాగా. ప్రణయ్, నీ రిక్వెస్ట్ ని నువ్వు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రభువుకి అప్పగించు. మీ రిక్వెస్ట్ అందరూ చేస్తాం, మేము అందరం చేస్తాం, ఎందుకంటే అందరి గురించి అందరూ చేసుకోవాలని. కానీ మీకు అత్యంత వేగంగా ఆ కార్యం జరగాలంటే కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, డూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని సమర్పించుకొని ప్రభువు నేను ఉపవాసం ఉంటానయ్యా. ఉపవాసం అంటే ఏంటి? నీతోనే గడుపుతాను, సెల్ ఫోన్ పక్కన పడే, ఫోన్ కాల్స్ ఏం రిసీవ్ చేసుకోకు, నీ గదిలో నువ్వు శుభ్రంగా హాయిగా తలస్నానం చేసుకొని మోకాళ్ళ మీద వెళ్ళి బైబిల్ చదువు, ధ్యానం చేసుకో, ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో. దేవుడిని సమాధానం ఇచ్చింది. God is going to answer your prayers. Certainly God would like to do that. But అప్పగించేసేసి ఈ గోపురాలు కట్టేసారు కదా చాలా మంది. ప్రార్థనా గోపురాలు ఫోన్ చేసి జ్యోతి నాకు కొంచెం సమస్యలు ఉన్నాయి, మీకు ప్రార్థన చేయాలి. ఎవరో చేస్తారండి. ఈ లోపల నీకు ఇక్కడ కార్యం జరుగుతుంది. నువ్వు ఒంట్లో పట్టలేక ఎవరు ప్రార్థన చేశారు, థ్యాంక్స్ అని కార్యం ఏంటంటే అయితే అకౌంట్ నెంబర్ ఇస్తాం. నేను విద్యార్థులకు చెప్తున్నాను. నేను ఐ బీన్ టు ప్లేసెస్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. అక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నారు, గదులుగా ఉన్నాయి, ఇలాగే గదులుగా ఉన్నాయి. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తూ ప్రభు నన్ను సహాయం చేయడానికి అంటుంది. తమిళ్లో చేస్తున్నారు, నాకు కొంచెం తమిళ అర్థమవుతుంది కనుక నేను వింటున్నాను. అంతా అయిపోయేసరికి ఇలాగే ఒక ఆవిడ వచ్చి ఆ గదిలోకి వెళ్ళి అమ్మకి పెట్టి వస్తుంది. నేను అడిగాను, ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, చేస్తున్న సేపు నువ్వు వాచ్ చేసి నువ్వు ఇలా చూస్తున్నావు అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, నా టైం అయిపోయింది, ప్రార్థనకి ఎంత ఇంకో అమ్మాయి రాలేదు, ఇంకా రాలేదేంటని నేను టైం చూసుకుంటూ ప్రార్థన చేస్తాను. నీ ప్రార్థన దేవుడు వినేసి కార్యం చేయాలి. నీ అడావిడంతా ఎక్కడ ఉంది? టైం మీద ఉంది. నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, ఇంకొకటి జాయిన్ అవ్వాలి. అది ఉద్యోగం, వాళ్ళ జీవితాలు ఇస్తారు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు దేవుని దగ్గర నిజంగా ప్రార్థన చేసుకోవచ్చు, ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, దేవుడు కార్యం చేస్తాడు. ఏదో ఎవరో ఒక గోపురానికి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇలా ఉందని చెప్పేసేస్తే నా పని చెప్పండి, అందరికీ చెప్పండి, నాకు కూడా చెప్పండి, నా ఫోన్ నెంబర్ అందరూ తీసుకోండి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు ఆన్లైన్ కాల్ మీ, గివ్ మీ యువర్ డీటెయిల్స్, ఐ డూ ప్రేయర్. మోర్ ఓవర్ నిన్ను నేను ఎంకరేజ్ చేస్తాను, వ్యక్తిగతంగా మీకు అనుభవం ఉండాలి. ఆ అనుభవం మీకు నేర్పేది ఉపవాసం. సరే, ఇప్పుడు నేను ముగించే ప్రయత్నంలోకి వస్తున్నాను. ఈ ఉపవాసం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేసి వచ్చాను. ఎందుకు చేయాలని కొంత వివరణ ఇచ్చాను. ఎలా చేయాలి? ఒక్కొక్కటి 3 విషయాలు చెప్పి ముగిస్తాను, ఓకేనా? ఎలా చేయాలో చెప్పనా? చెప్పండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. పూరీము అని ఈ పండుగ దినములను ఆచరింపకూడదు. పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలిసి కొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిది.
మరియు యూదుడైన మొర్దెకయ్యును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని ఏంటంటే చెప్పండి ఇప్పుడు తలపైకి ఇంగ్లీష్ లో మన బాధ్యత ఇంగ్లీష్ లో తర్జుమా రెస్పాన్సిబిలిటీ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ అని ఉండదు అక్కడ ఎన్కేజీబీలో ఏముంటుంది 30th verse. And to confirm these days of Purim at appointed times, as Mordecai the Jew, Queen Esther has prescribed them for them, as they had decreed for themselves and their descendants. వాళ్ళు ఏం చేసుకున్నారంటే అక్కడ డిక్లేర్ చేసుకున్నారు ఒక బాధ్యత ఇది మంది ఆబ్లిగేషన్ అని ఉంటుంది ఇందులో ఆబ్లిగేషన్ అంటే ఏంటి తప్పదు చేసి తీరాల్సిందే ఇట్స్ లైక్ గాడ్స్ మ్యాండేటరీ అనుకోండి ఆబ్లిగేట్ అయిపోతాం మనం లోకల్ ఉన్న విషయాలు చాలా ఆబ్లిగేట్ అయిపోతాం బాగోదండి అలా ముందు బాగోదండి చేయకపోతే బాగోదండి ఉపవాసం చేస్తున్నావా అలాగా ఉపవాసం చేస్తున్నావా అలాగా డైరెక్ట్ ఫాస్టింగ్ లైక్ ఆబ్లిగేషన్ పనిలా నేను తీసుకున్నావా పైగా అక్కడ ఏమన్నా తెలుసా అండి మీ సంతతి వారి మీద నిజంగా దేవాలయాన్ని తీసుకొచ్చే నా సంతోషం వాడు ఇక్కడ లేదనుకోండి వాళ్ళందరికీ లేకపోవడానికి కారణం ఈ ప్రశాంత్ వాడు కొడుకే మొత్తం అందరినీ లాగేస్తున్నాడు నేను అంటున్నాను నేను వాడిని కంట్రోల్ చేయడానికి ఎంతమందిని పంపించాం కానీ వాళ్ళందరినీ తీసుకురావడం నాకు చాలా నచ్చింది ఇప్పుడు బుజ్జి పింకి మన మధ్యలో ఉన్నారు నేను అంటున్నా ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యం అనుకో మన ప్రభు రాకల్లో మనం ముందుకు వెళ్ళిపోయామనుకో ఈ ఉపవాస ప్రార్థన బుజ్జి పింకి కంటిన్యూ చేయాలి దేవుని స్తోత్రం చెప్పండి పిల్లలకి మీరు నేర్పండి bring them when you are doing fasting. Bring them. Then God's vision upon your family. And this thing in kutumame vachistadi. Andukane first thing, how we are supposed to perform this fasting. బాధ్యతగా చేయాలి. మీరు ఎంతమంది బాధ్యత వహిస్తున్నారు ఎంత చెప్పాలని చాలా అద్భుతమైనటువంటి ఇస్తే బాధ్యత ఫీల్ అయిందండి. తర్వాత మొదటి మళ్ళీ రెండోసారి మాట్లాడడం బాధ్యత ఫీల్ అయింది అందుకని విజయం పొందుకోగలిగింది మరి ఫీలింగ్ ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఆర్ ఆర్ యూ ఫీలింగ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆబ్లిగేషన్ ఫర్ మీ ఫ్రమ్ గాడ్ నేను మళ్ళీ అంటున్నాను అలాగా బాధ్యతగా మనం చేయాలి. రెండవది చెప్తున్నాను దినవృత్తాంతాలు 2:20 అధ్యాయం 2వ వచనం దినవృత్తాంతాలు 2 అంటే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది చిత్తగించుము వారు హససోన్ తామారు అను ఎనిగేదిలో దిగి ఉన్నారు యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. రెండోది ఏంటంటే యెహోషాపాతు పరిస్థితికి ఏమయ్యాడు భయపడి చెప్పండి రెండోది ఎలా చేయాలి మనం ఉపవాసం అందరూ తలపై ఎక్కి చెప్పండి భయపడుతున్నావా ఉపవాసం చేసేటప్పుడు భయపడి చేయాలి. చాలా మంది ఉపవాసం చేస్తారు అందరూ భయం ఉండదు. ఐకుల్లో ఎంత మంది ఉపవాసం చేసి సాధించారో వాళ్ళందరూ వెనకాల ఉపవాసంలో భయం ఉందండి. ఏమి తినకుండా ఏమి కాకుండా దృష్టి అంతా కూడా దేవుడి మీద పెట్టుకున్నారు. వాళ్ళకి భయం అంతా ఏంటంటే నేను ఉపవాసం జరిగించగలనా లేదా అని భయం. నా ఉపవాస దీక్ష దేవుడు అంగీకరిస్తాడా లేదని భయం. ఈరోజు మనం భయం లేదండి. మనం ఉపవాసం అందుకే చేస్తాం అని నాకు అంటే ఏమనట్లేదు కానీ అందులో చాలా మంది ఉపవాసాలు చేసేటప్పుడు అందరికీ కనబడేటట్టు మా ఇంటి ఒకటి వచ్చేవాడు కరెక్ట్గా మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేవాడు
నేను అన్నాను, "మరి మాతో కూడా తింటావా?" వాళ్ళ పూరి చేసిన అమ్మ అంటే వదిలేదు ఉపవాసం కదా, ఉపవాసం కదా అంటే ఒక నోట్లో నీళ్ళు కూడా అవి చెప్తుంటే టీ పెట్టండి అది కట్టుకోలే. ఆ పూరికి ఆల్టర్నేట్ ఏంటంటే టీ టీ తాగిస్తారు. అలా మాట్లాడుకుంటూ వాక్యం మాట్లాడేవాడి. అలా భోజన సమయం, అమ్మ మీరు భోజనం చేయండి అనుకోండి. నేను తింటుంటే రేపు నేను తినేసి కదా ఉపవాసం ముగించి తినేసి కదా 4 ముగించేస్తాను, 4 గంటలు ముగిస్తాను. ఇక భోజనం 4 తర్వాత తింటాను. వీడి దృష్టి ఎప్పుడు 4 అవుతుందంటున్నాడు. వీడి దృష్టి ఏంటి, ఆ 4 అయిపోతే అందుకొని కోరేసుకుంటుంటే డాడీ ఉంచు ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాడి దృష్టి ఇప్పుడు దేని మీద ఉంటుంది. డూయింగ్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత తినేదాని మీద ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను, భయం అండి. నేను ఉపవాసం ఉంటాను, నెలకు 1 రోజు పట్టుకుంటాను. మాకున్న అలవాటు ఏంటంటే 5 విజ్ఞాపనలు తీసుకెళ్తాను. మేజర్ థింగ్స్, ఈ సంవత్సరం నాకు ఇది పూర్తవ్వాలని ప్రార్థన చేయండి అని 5 రాస్తారు, కవర్లో పెట్టిస్తారు. ఆ 5 విజ్ఞాపనలు మొదటి నెలలోనే, జనవరిలోనే లౌడ్గా దేవుడికి ఆ పేరు ఎవరు రాస్తారో వాళ్ళ పేరు పెట్టి అవన్నీ చెప్పేస్తారు, అప్పగించేస్తాను. ఎవరు ఉండరు, నేను ఒక్కడే మొదలులో ఉంటాను. నేను ఒక్కడనే సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని మొదలు పెడతాను. ఎవ్రీ మంత్ ఒక్క డే నాకు కన్వీనియంట్గా ఉన్న డే ఫాస్టింగ్ ఉంటే అవన్నీ అప్పు తీసుకుంటాను. నేనే రిపీటెడ్గా చేయను, కానీ భయపడే చేస్తాను. ఈరోజు నువ్వు కూడా యెహోషాపాతులాగా భయపడి చేస్తున్నావు. యెహోషాపాతు భయపడి ఉపవాసం చేస్తున్నప్పుడు ప్రార్థన ఎంత బాగుందో చూడండి. నేను ఫియర్ టు గాడ్, ప్రేయర్ చేయండి. మామూలు ప్రార్థన చేయలేదు. ఎంత ఒప్పుకోలు ప్రార్థన చేస్తారో. ప్రార్థన ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ చదవండి. 12వ వచనం. Oh our God, will you not execute judgment on them? చూడండి, ఇక్కడ విషయాలు చెప్తున్నాను. 4 విషయాలు చెప్తారు ఇక్కడ యెహోషాపాతు. తెలుగులో నీవే వారికి తీర్పు తీర్చవాడు. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు. ఇంగ్లీష్ ఏమన్నాడు? Will you not, for we are powerless. We are powerless to rebuke this problem. మూడోది ఏమంటున్నాడు? నీవే మా దిక్కు, ఏమి చేయుటకును మాకు తోచదు. ఇంగ్లీష్ ఏమన్నాడు? We do not know what to do. అప్పుడు చెప్తున్నాడు, నీవే మాకు దిక్కు. ఏమన్నాడు? My eyes are on you. upon you. ఈ 4 విషయాలు యెహోషాపాతు ప్రార్థనలో ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా నీవే వారికి తీర్పు తీర్చు. మరి ఎవరు తీర్చి? మన ఎలాంటి అంటే మన ఎవరన్నా అంటే ప్రభువా అంటారా వద్దు వద్దే, మనం ఎందుకు ఒక నిర్ణయం తీసేసుకోవడం, అది పంప కూలిపోవాలి, అది ఏదైనా జరగాలి. ప్లీజ్ అది అలాంటి ప్రార్థన వినడండి, వినడు, దేవుడికి అప్పగించాడు. ఈజ్ గోయింగ్ టు టేక్ రివెంజ్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ బికాస్ ఈ బాధస్ అబౌట్ యూ అండి. నీ గురించి ఆయనకు ఆలోచన ఉంది. నువ్వెందుకు జడ్జిమెంట్ ఆయనకు చెప్తావు? ప్రభువా కొడితే కొట్టు, కానీ మామూలుగా కాదు, ట్రక్తో నీ మళ్ళీ అనుకోవాలి. అంటే మనం దేవుడికి అలాగా చెప్తూ ఉంటాం. అందుకని అంటున్నాడు యెహోషాపాతు, నువ్వు ఏ జడ్జిమెంట్ చెయ్యి. కొండ మీద ప్రసంగం, ద బెస్ట్ సర్మన్ ఆన్ మౌంట్ ఈస్ ద బెస్ట్ సర్మన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యున్నతమైన ఉపన్యాసం ఏదైనా ఉందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కొండ మీద ప్రసంగం. అందులో ఏమన్నా తెలుసా అండి? నువ్వు నాట్ జడ్జ్. నేను కూడా జడ్జిమెంట్ చేయడానికి రాలా, మరి మీరెందుకు కంగారు కూడా జడ్జిమెంట్ ఇస్తారు? ప్రభు వాడు అలా చేశాడు, వాడికి అలా అవ్వాలి, దానికి అలా జరగాలి తండ్రి. పైగా ఏదైనా జరిగిందనుకోండి, మనం ಯಾವುದೇ బాబుకి ఏదో సీట్ రాలేదండి, ఎందుకు వస్తుంది అక్కడే దొరికిపోతాం మనం. మనం అనబడదు. పోలండి ఏదో ప్రయత్న లోపమేమో ప్రార్థన చేస్తాం, దేవుడు శక్తివంత ఇస్తారు. ఇలాగ అనగలిగే క్రైస్తవులు కావాలి వీరికి. అందుకని మనం ఈరోజు ఎందుకు మనకి కార్యాలు అవ్వట్లేదంటే మనమే తీర్పులు తీర్చేస్తాం. యెహోషాపాతు భయపడి చేస్తున్నాడు కనుక ఉపవాసంలో నీవే వారికి తీర్పు తీర్చు. రెండవదిగా ఉన్నాడు,
ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలు. We don't have enough strength to rebuke this problem. నేను మళ్ళీ అంటున్నా, మీ ఇంట్లో మీ దగ్గర లేకపోతే మీలో ఉన్న సమస్య తీర్చుకోవడం మీ వాళ్ళకి కాదు. హ్యాండ్ ఓవర్ ది జాబ్ టు గాడ్, హ్యాండ్ ఓవర్ ద సిచ్యువేషన్ టు గాడ్, హ్యాండ్ ఓవర్ ద ప్రాబ్లం టు గాడ్. ఈజ్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్. ఒప్పుకోవాలి, రావాలి. ఏమని? నా వల్ల కాదు. నేను చెప్పగలనండి, ఇలా చెప్పుకోగలమా? నేను చెప్తాను. నేను ఏదో అలాగంటే అన్నారు, నేను ఇంత ఎక్కువగా ఉంటే నేను తినలేనంటే అంటే నాకు మీలో బాగా నచ్చింది ఆ ట్రాన్స్పరెన్సీ అన్నారు. ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ అంటే ఆయన మాట గమనం మనం అనుకున్నంత గమనెక్కో అడిగారు. మళ్ళీ అంటే అదేనండి, ఓపెన్గా చెప్పేస్తారు మీరు. ఓపెన్గా నా ఏసులో ఎక్కడ కూడా దాపరికంగా చెప్పలే. శిష్యులందరూ ఒరే ఒకసారి అని ఏమని అన్నాడా? ఇప్పుడు భాస్కర్లు అందరికీ పెద్ద యూనిట్ ఉంటుందండి. వీళ్ళు మళ్ళీ పెద్దలు, వీళ్ళతోనే కొన్ని సమాలోచనలు, ఆ తర్వాత వాళ్ళు నిర్ణయాలు, ఇవన్నీ నా వరకు యేసుప్రభు వారు ఏం చెప్పినా ఓపెన్గానే చెప్పారు. ఈవెన్ అప్పగించేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను అప్పగిస్తాడు అలా అన్నాడా? మీరు అప్పగించే సమయంలో ఏమన్నాడట? నన్ను అప్పగించేవాడు ఎట్లా చెప్పు నీలోనే ఉన్నాడని ఎంత ఓపెన్గా చెప్పాడంటే నేను అంటున్నాను. నువ్వు కూడా చెప్పేసి నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవరు మాత్రం తెలుస్తుంది. నా కొడుకు ఇక్కడ వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుకోతే నీకు అప్పులు చేస్తాడు. అదేదో కార్డు ఇస్తారు కదండి, క్రెడిట్ కార్డు, అది కొనేసుకొని ఇది కొనేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత డాడీ ఏదా అంటే అప్పు అయిపోయింది డాడీ. నీకు అప్పులు ఏంటి? ఫీజులన్నీ నేనే కడుతున్నాను కాదు డాడీ, ఇది కొనేసుకున్నాను డాడీ. మా ఆవిడ వచ్చినప్పుడు ఆ అప్పంతా తీర్చాను. ఎందుకంటే వాడు తెలియదా, కానీ ఇప్పుడు వాడు చేయట్లేదు. ఇప్పుడు అర్థమైపోయింది నాకు లైఫ్ ఏంటో. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. మీరంత కష్టాలు పడి స్థాయికి వచ్చారో వాడు గమనించాడు. అందరు ఏ అన్నయ్య గురించి చెప్పిన అన్నయ్య ఇంకా చెప్పాలంటే వాడు అమ్మాడుతున్నాడు ఈ మధ్య. వాళ్ళ పేరెంట్స్ అలా ఆలోచించగలిగే స్థితిలోకి ఇప్పుడు మా అబ్బాయి దేవుడు నడిపించాడు. మనం ప్రారంభంలో కొంచెం తడబడతాము, కంగారు పడతాం, కానీ ఒప్పుకోరు. అప్పుడు అంటున్నాడు, నా వల్ల ఏం కాదు, నువ్వే చేయి. అందుకే దేవుడు మంచి జాబ్ ఇచ్చేది. వాడు అన్నాడు, డాడీ ఒక్క 2 months డాడీ అన్నీ క్లియర్ ఓల్డ్ డబ్బు నేను పంపిస్తాను నీకు అన్నాడు. నేను అనేది ఏంటంటే చేస్తానండి దేవుడు, చేస్తాడు. ఎప్పుడు శక్తిహీనంగా నేను ఉన్నాను ఒప్పుకో. మనల్ని ఒప్పుకోవడానికి కుదరదు. ఇప్పుడు రామప్రసాద్ చెప్పా, ప్రభు నేను శక్తిహీనంగా ఉన్నానంటే ఆయనకి చులకనైపోతాను. ప్రభు నువ్వు ఇచ్చిన పవర్ ఓపెన్గా చెప్తున్నా. యు సే దట్ ఐ యామ్ పవర్లెస్, యు సే దట్ ఐ యామ్ పవర్లెస్, దెన్ గాడ్ వుడ్ లైక్ టు టేక్ కేర్. అప్పుడే దేవుడు తీసుకుంటాడు. మూడోది ఏమన్నా తెలుసా? ఏం చెయ్యాలో నాకు ఏం చేయాలో నాకు తోచదు. తెలుగులో చెప్పాలంటే నీకు తోచిందల్లా నువ్వు చేయడం కాదు, ఆయనకి తొయ్యాలి. ఏంటి? అయ్యో మాట్లాడండి బాబా, నీకు శోభాత్ చెప్పనా? దీంతోనే ముగించేస్తాను. నీకు తోచిందల్లా నువ్వు చేయడం కాదు, ఆయనకి తొయ్యాలి. నేను తెలియదేనా? ఆయనకి తొయ్యాలి. ఇంకా మాట చెప్పనా? ఆయనే తొయ్యాలి. అనన్య అసర్య విషయం మీకేమో పరిచయం ఉన్నారా? మీకు వాళ్ళు పరిచయం అసలు వాళ్ళ పేర్లు అనన్య అసర్య మిషాయి. ఆ పేర్లు ఎవరు పెట్టారు? బబులోను చెరకి తీసుకెళ్లిపోయినప్పుడు కనానీయుల యొక్క దేవతల పేర్లు పెట్టేశారు. మనం ఆ పేరుతోనే పలుకుతాం వాళ్ళని. ఏమంటాం? షడ్రక్ పేరు కూడా పెట్టుకుంటాం. నేను మళ్ళీ అంటే మిషాయి అని పేరు పెట్టుకుంటారండి. ఉంది, మంచిదే. అనన్య అజర్య మిషాయి. మేషక్ అని పెట్టుకో, మిషాయి అని పెట్టుకో, అనన్య అని పెట్టుకో, అజర్య అని పెట్టుకో. ఎందుకంటే అది వాళ్ళ ఒరిజినల్ పేరు. పాటలు కూడా రాసేసారు. అనన్య అజర్య మిషాయేలును అగ్ని గుండములో నీవును ఉంటివే రాయొచ్చు, కానీ అలా రాయలేదు. ఏం రాశారు? షడ్రకు మేషకు అగ్ని కోలతో
అగ్నిగుండములో నీవు ఉంటివే. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ముగ్గురు అగ్నిగుండం నుంచి కాపాడబడ్డారా లేదా? చెప్పండి. మరి కాపాడబడితే ఎలా పడతారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, నేను పిల్లి వేసుకోలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయబాబు అంటే చేయకుండా పిల్లి వేసుకోలేదు, కానీ కొంచెం ఫీలింగ్ ఉన్నాడు. ఎందుకంటే నేను చక్కెరతో ఉన్నమాట కనుక సడన్ గా ఇంకా మాట్లాడుతుంది కదా పడిపోతున్నాను అనుకుందాం. అప్పుడు ఈయన నేను పడిపోయిన వాళ్ళు చెప్తాను అనుకోండి, కాపాడా చెప్పడే పడిపోక ముందుగా అది కదా కాపాడడం అంటే. మరి పడిపోయి వీళ్ళు అక్కడ లాజిక్ చెప్పనా? పడిపోయిన తర్వాత ఎందుకు కాపాడంటే పడగొట్టేసింది ఆయన కనుక, తోసేసింది ఎవరు? ఆయనే కనుక. తోసేసిన ఆయనే తోడుగా ఉండేవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ సమస్యలోకి నిన్ను తోసింది ఎవరో తెలుసా? ఆయనే. ఆ సమస్యను జయించడం నీకు నేర్పడం కూడా. పెళ్ళైందా? ఇంకే చేయలేదు. పెళ్లి చేస్తాడు, భార్య ఎలా ఎడుకుంటాడు, పిల్లలు ఎలా పంపిస్తాడు, ఇదంతా చేసింది ఆయనే. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడికి అప్పగించడమే. నేను మళ్ళీ అంట నీకు తోచిందల్లా చేసాను ప్రభువా, నువ్వు వెళ్ళాలని ఇచ్చో చచ్చి అర్థమవుతుంది నీకు. మనకి తోచిందల్లా మనం చేయడం లేదా ఉన్నామండి. ఆయన పోయ్యా. ఇప్పుడు అడుగుతున్నాను నేను, దానియేలు సింహాల నుంచి కాపాడాడా లేదా? మరి కొంచెం డౌట్ వచ్చి కాపాడలేదు. సింహాల భూమిలో పెట్టేసేసారు, కానీ సింహాల నోళ్లను that is the power. He would like to keep you in the trouble, but he never leave you alone in the troubles. He would like to be with you. నేను మళ్ళీ అంటున్న సమస్యలోకి తోసేది ఆయన. సమస్య రానియండి, ఆ సమస్యలు తోడుకుంటేది ఆయన. ఆ సమస్యలు తోడుకుంటాడండి. అది ఎలా తోడుకుంటాడు అనేది జరిగిన తర్వాత మనకు అర్థం అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు తోసిందా చేయకు. నేను నిన్ననే పంచుకున్నాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. నేను వచ్చే సమయానికి నేను న్యూయార్క్లో దిగాను. దిగేసి నా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. అనుకోకుండా ఫ్లైట్ లేట్ అయిపోయింది. ఆస్టిన్ అనే ప్రాంతం, ఆస్టిన్ కాదు వియన్నా అనే ప్రాంతంలో ఆస్ట్రియాలో ఫ్లైట్ దింపాల్సి వచ్చింది. పైలట్కి ఏదో బాగాలేదు. సరే చూస్తే ఆయనకి అంతా బాగు చేసిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ తీసుకొని వచ్చేసరికి నేను కనెక్టివ్ ఫ్లైట్ మిస్ అయిపోయాను. అది 8 o'clock అది 8:15కి. నేను ఇక్కడికి చేరేసరికి నా లగేజ్ కలెక్ట్ చేసుకునేసరికి 8:15 అయిపోయింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. అక్కడేమో అంత నల్లజాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో మాట్లాడే ఇంగ్లీష్ నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్లో చెప్పడం నాకు అర్థం. అయితే వాళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అందులో ఒక ఆవిడ చూపించారు, ఇదిగోండి నా ఇది టికెట్ అది ఏంటంటే నువ్వు ఇక్కడ కాదు వేరే ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కాలి. నువ్వు పని చేయి, ఎలివేటర్ తీసుకొని పైకి వెళ్ళిపోయి అక్కడ 4th నెంబర్ ట్రైన్ వస్తుంది, అది తీసుకొని ఒక చోట దిగి అక్కడి నుంచి ఆ టెర్మినల్కి వెళ్ళిపోవాలి. నేను ఈ ట్రాలీ తీసుకొని నా లగేజ్ మా ఆవిడ బోర్డు ఇచ్చేసిందండి. బాబు అవన్నీ మోసుకొని తీసుకొచ్చి పెట్టా. అందులో నా బట్టలు ఏమీ లేవండి. నా బట్టలన్నీ కలిపి ఒక 3 కిలోలు పెట్టింది. ఆయన వెళ్ళిన తర్వాత ఏదో ఒక మేనేజ్ అయిపో అని మా కొడుక్కి 8 రకాలు ఇచ్చింది. ఇవన్నీ పెట్టుకున్నాను. ట్రైన్ ఎక్కాను. అక్కడ దిగిపోయే సమయానికి ఇంకో బ్యాగ్ మర్చిపోయాను. మళ్ళీ దాన్ని అలా తిప్పుకొని ఇటు దిగాను. ఇంకే అర్థమైంది కొంత, ఇటు వెళ్ళేట్టు దిగారు కానీ ఇటు వెళ్ళేట్టు అక్కడికి వెళ్తుందని అది ఎక్కేసాను. ఎక్కి మళ్ళీ అక్కడ దిగాను. జేఎఫ్కేలో దిగాను. దిగి కిందకి వెళ్ళి మళ్ళీ ట్రాలీ తీసుకొని వెళ్తున్నాను. అక్కడ ఒక వైట్ కూడా ఉన్నాడు. అతడు నువ్వు ఇందాక కనపడ్డావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏంటంటే బ్యాగ్ మర్చిపోయాను. ఒక 5-6 బ్యాగులు మర్చిపోయి అందులో ఉంటుంది చూడంటే ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉంది. నా బ్యాగ్ నేను తీసుకున్నాను అని ఆయన్ని చూస్తూ ఉండగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? ఈ నల్లజాతోడు ఎత్తునుంది, అందరిని పంపించారు, అందరూ వెళ్ళిపోయారని వాడు మాట్లాడుకుంటూ ఒకడే మనకు దొరకలేదు. ఎవరు అని వాళ్ళు మాట్లాడుకుంటే ఎవరు కుదుకుపోయా నాకు ఎందుకో సౌండ్ విని కొంచెం ఆగాడు. అంటే మళ్ళీ ఇలా కొంచెం చెవులు ఎక్కించి వింటే వీళ్ళు ఇంటి పేరునే మొదటి పేరుగా పిలుస్తారు. నా పేరు రామదాస్, అలా తెలవరు. ముదుక్కోడే అన్నాడు. అప్పుడు నేనన్నా నాయ ముదుక్కోడే.
అంటే ఆయన అన్నాడు నీ గురించి ఒక ఇందాక నేను చూస్తున్నాం, ఇదిగో నీకు లెటర్ ఇస్తున్నా తీసుకో, ఈ రాత్రి హోటల్లో ఉండు, రేపు ఉదయాన్నే మళ్ళీ ఇక్కడికి రా, నీ ఫ్లైట్ టికెట్ ఇస్తారు అప్పుడు దర్శనం అన్నాడు. నిజంగా క్షణంలో నేను చాలా ఏడ్చాను. ఆ సూట్ కేసు నేను మర్చిపోకుండా ఉండుంటే ఆ సమస్యలోకి నన్ను తోసిన దేవుడు మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాడు. అప్పుడు నీ తీరా వెళ్ళేసరికి ఒక వ్యాన్ రెడీ ఉందో నా హోటల్కి తీసుకెళ్ళే వ్యాన్, అందులో నా లగేజ్ అంతా డ్రాప్ చేసుకుని అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ట్రాలీ, ఈ లగేజ్ అంతా మోయడం నా వల్ల కాదు, ఆ ట్రాలీ తీసుకుని రూమ్లో కూడా పట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న కూడా ఇస్తాడు ఎందుకు మొయ్యాక. మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకు వచ్చి అక్కడి నుంచి వచ్చి ఈ అక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో ట్రాలీ తీసుకొని మొత్తానికి టికెట్ తీసుకొని వెనక్కి వచ్చాను. కానీ ఆ రూమ్కి వెళ్ళినప్పుడు కూడా నేను మోకాడేసి ప్రార్థన చేసి వచ్చాను, ప్రభువా ఆ సూట్ కేసుని మరిపింప చేసేది ఎందుకు అని నన్ను ముందు అనుకుంటూనే ఉన్నాను. ఏంటి ఇలా పిచ్చోళ్ళు మర్చిపోయానంటే సాధారణంగా మర్చిపోను కదా, ఎందుకు ఇలా జరిగిందంటే అది దేవుడిని ఆలోచించుకోవాలి. నిజంగా దేవుడు అలా తోడు ఉంటాడంటుంటాడు. ఈరోజు నువ్వు సమస్యను బట్టి కృంగిపోకుంటాను, ఆ సమస్యలో తోడు ఉండేవాడని నువ్వు అనుకున్నాను. అందుకని అంటున్నా యెహోషాపాతు ఏం చేయాలో మాకు నువ్వే మాకు. ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే సార్, మై ఐస్ అపాన్ యూ, నేను నీ వైపే చూస్తున్నా, నువ్వే నాకు సహాయం. మనందరూ అదే చేద్దాం. ఉపవాసంలో 1 బాధ్యత, 2 భయపడుతూ చేయాలి, 3 చెప్పేస్తాను తప్పదు. ఇంకా యోవేలు గ్రంథం 1:14 12 చదవండి, 14 చదవండి. యోవేలు 1:12-14. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అందరూ చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, గీత చెట్లను, జందర చెట్లను, తోటల చెట్లన్నీ వాడిపోయినవి, నన్నులకు సంతోషమేమీ లేకపోయాయి. అది చదువుతున్నప్పుడు ఎంత చక్కగా మాటలు ఉన్నాయంటే, ద్రాక్ష చెట్లు చెడిపోయి, అంజూరు చెట్లు వాడిపోయి, జందర చెట్లు, ఈత చెట్లు చెడిపోయి వాడిపోయి, తోట చెట్లన్నీ వాడిపోయి. బ్యూటీ ఏంటో సార్, చచ్చిపోయి. హలో, చచ్చిపోయి. ద్రాక్ష చెట్లు చచ్చిపోయి, అంజూరు చెట్లు చచ్చిపోయి, ఏం చేయాలో చచ్చిపోయి. కానీ అవి ఏ స్థాయిలో ఉన్నాయి? వాడిపోయినాయి, చెడిపోయి. ఎవరు చెప్పనా, చెడిపోయిన దాన్ని బాగు చేసుకోవచ్చు, వాడిపోయిన దానికి తిరిగి జీవించవచ్చు. అందుకని అలా ఎలా వస్తుందట, ఇవన్నీ 12వ వచనాన్ని 14 చదివితే, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచుడి, దినమును ఏర్పరచండి, యెహోవాను బతిమాలుకొనుటకై. అది దేనికండి? యెహోవాను బతిమాలుకొనుటకై. ఉపవాసం ఎలా చేయాలి? 1 బాధ్యతగా చేయాలి, 2 భయపడ చేయాలి, 3 ఎంతమంది బతిమాలు కూడా రెడీగా ఉన్నాయి. నేను బతిమాలు కూడా ఇదెలా ఇదేమి మనకి తీసుకురాదండి. రెడీ టు ప్లీడ్ గా, ఇంగ్లీష్లో అయితే ప్లీడ్ అంటారు. నిజంగా ఇక్కడ క్రై అవుట్ ఉంది. అంటే నెహెమియా చదవండి, 1వ అధ్యాయం 11వ వచనం. అక్కడేమన్నాడు ఇంగ్లీష్లో, తెలుగులో కూడా అంటాడు. నెహెమియా, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను నేను ఆయనకి గిన్నెను అందించాను అని ప్రార్థించి, నేను రాజునకు గిన్నె అందించువాడనై అంటే ఉంటాను. అతను ఒక జాబ్ కూడా ఈజ్ డూయింగ్ జాబ్ ఇన్ ద మినిస్ట్రీ. అండ్ రాజుగారి యొక్క సంస్థానంలో అతను ఒక పానదాయకుడు. అంటే పానదాయకుడికి చాలా ఎక్కువ జీతం ఉంటుంది, కేర్ ఉంటుంది. ఎందుకంటే రాజుగారు పానం చేసేది ముందుగా ఇతడే తీసుకుంటాడు. అందులో విషతుల్యమైనది ఏదైనా ఉంటే ప్రమాదం ఎవరికి? ఈ పానదాయకుడికి, భక్ష్యదాయకుడికి. అలాంటి ఒక జాబ్ చేస్తున్నాడు. కానీ అతను ఏమంటాడు తెలుసా? చెదిరిపోయిన జనం కూడా, కూలిపోయిన గోడలు కూడా, తగలబడిపోయిన బొమ్మలు కూడా, ఉపవాసములు కనిపెట్టడం. ద బెస్ట్ బుక్ అమౌంట్ 66 బుక్స్.
66 పుస్తకాలు నెహెమ్యా మీరు చదవండి, అధ్యాయాలు తక్కువే, కానీ 7 ప్రార్థనలు ఉన్నటువంటి పుస్తకం. ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ముగించబడే పుస్తకం. అది మీరు చదువుతుంటే సహాయం దేవుడు ఎలా పంపించాడో, ఎలాగ ఆ యొక్క సమస్యను పూర్తి చేసుకున్నాడో, ఆ సమస్య పూర్తి చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎన్ని పరాభవాలో ఇవన్నీ నెహెమ్యాలో కనపడతాయి. వాడు ఉపవాసం చేసి ఎలా సాధించారో మనకు తెలుస్తుంది. అందుకనే నేను అంటాను, అన్నిటికంటే అద్భుతమైన పుస్తకం నెహెమ్యా. 7 ప్రార్థనలు కలిగిన పుస్తకం, ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగించే పుస్తకం. అందులో ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? దేవా గోడ కట్టే, గుమ్మాలు లేపే, చెదిరిపోయిన తీసుకొచ్చి అనట్లే. నేను వెళ్తాను, కానీ నేను వెళ్ళాలంటే నా ఉద్యోగంలో పర్మిషన్ కావాలి. మా అబ్బాయిని డిసెంబర్లో రమ్మంటున్నానండి. డాడీ ఇప్పుడున్న జాబ్లో అదేదో చెప్పి సిపిటి ఏదో అంటాడు, అందులో పీపీటీ ఏదో ఇవ్వడం. అది ఇచ్చిన ఒక వారం రోజుల కంటే ఇవ్వరు అని ఏదో అంటున్నాడు. నెహెమ్యా చేశాడు ప్రార్థన. అలాగా పాస్టర్ గారు ఆ కమిటీ వాళ్ళ మనసులు మార్చగల దేవుడు ప్రార్థన చేసుకో అని అన్నాడు. ఎందుకంటే మనం కూడా బతిమాలుకోవాలి. ఒక్కసారి నేను వెళ్తాను, ఒక్కసారి నేను చేస్తాను, బతిమాలుకుంటే చేస్తాను. నేను మళ్ళీ అంటున్నాను, మనకు బతిమాలుకోవడానికి వేషం అంటే నేనేంటి ఇంత చదువుకున్నాను, మీ రూపాయలు సంపాదిస్తున్నాను, ఇక్కడ చెప్పలేను, ఇలాంటివన్నీ పక్కన పెడతాం. బతిమాలుతున్నాడు. ఇంగ్లీష్లో అక్కడ ఏముందండి? చివరి మాట ఏదైతే పక్కన చివరిలో అక్కడేమన్నాడు? తీరేదా? రెఫరెన్స్ తీరేదా? అంటే మీ శ్రద్ధ గ్రంథం మీదకి వచ్చేస్తున్నాను. ఏమనున్నది అక్కడ? సరే, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా అదే చివరికి వచ్చేసాం. ఆ చివరిలో ఏమన్నాడు ఇంగ్లీష్లో? నేను రాజు గిన్నె అందించేవాడని. ఓకే, అక్కడ ఏదో మాట వాయిదా ఉంది. బతిమాలడం అంటే ఈరోజు ఎంతమంది బతిమాలతారు? ఆ మాట మనకు దొరకాలంటే ఒకసారి మార్కు 22 రండి, 5:22. యాయీరు యేసుక్రీస్తు వారిని పిలుచుకుంటున్నాడు. కానీ యాయీరు అంటే మార్కు 5వ అధ్యాయం 22వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా స్పీడ్ చదవండి. సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలని ఆయనను మిగులు బతిమాలుకొనగా, implored him earnestly, saying, My little daughter is at the point of death. Please come and lay your hands on her so that she will get well and live. So Jesus went with him, and great multitude followed him and thronged him. Now there were women who had a flow of blood for 12 years and had suffered many. ఇవాళ కంటిన్యూ చేస్తున్నాం. ఆ వచనంలో అక్కడ ఏమన్నాడు? యాయీరు ఏమంటున్నాడంటే, ఎలాగ అడుగుతున్నాడు యేసుప్రభు వారిని ఇంగ్లీష్లో? My little daughter is at the point of death. Please come and lay your hands on her so that పైన ఏమన్నాడండి? ప్లీజ్ లే యువర్ హ్యాండ్స్ అనడానికి ముందు implored him earnestly. Implored him earnestly. ఓకే, అంటే ఇక్కడ ఇంకో వెర్షన్ ఏమవుతుందంటే, ఒక చోట ఎక్కడ ఉంది చదివాను, Begged him బెగ్ హిమ్ అని ఉంది. ఇంకొక వెర్షన్ ఏముందండి? Imploring earnestly. ఇంకొక మాట ఇక్కడ ఇంకొక వెర్షన్ లో నేను చదివాను, ప్లీడింగ్ అని ఉంది. ఈ రోజు నిజంగా నేను బతిమాలుకున్నప్పుడు ఏమైందో తెలుసా అంటే, అక్కడ చివరి మాట ఏమంటాడంటే, నువ్వు మా ఇంటికి వచ్చిన చిన్న కుమార్తె చావుకుంటున్నట్టు నీ చేతులు వచ్చి దాన్ని స్వస్థపరచవాలని బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాడు. ఉందా లేదా? ఆయన అతనితో కూడా వెళ్ళాను. ఆయన ఎవరు? Jesus Christ. అతడు ఎవరు? Yair. అలా బతిమాలుకోవడం వల్ల ఆయన ఎవరితో వెళ్ళాడు? నువ్వు బతిమాలుకుంటావా, నీకు వస్తాడు. Yes. బతిమాలుకో, నాకు కావాలి బాబు, నీకు కావాలని దేవుడి దగ్గర బతిమాలి. మిమ్మల్ని బతిమాలుకుంటే నాకేం చేస్తారు మీరు? మా చేయగలరు. నేను బతిమాలుకున్నాను, బాబు నాకు సాయం చేయాలి. కానీ దేవుడు అలా కాదు, ఫుల్ఫిల్. బతిమాలుకోవడం రావాలి. యాయీరు ఇంటికి వెళ్ళిన దేవుడు మీ ఇంటికి ఎందుకు రాడు? వస్తాడు రాడు? అందుకని మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ 3 దృష్టిలో పెట్టుకోండి. 1 బాధ్యత, 2 భయం, 3 బతిమాలుకుంటే ఈ ఉపవాస దీక్షలో How many are really interested to invite Jesus? లేచి నిలబడి మీ చేతులు చాచండి.
చాచండి. నేను తెలుగులోనే చెప్తున్నా. మనకి ఎప్పుడు చూసినా చాచడం అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలనుకున్నాను రామప్రసాద్. మీరు అలా తీసుకోండి. మా ఇంట్లో లేకపోతే ఇలాగంటాం చేతి ఎత్తదు చాచడం అంటే ఏంటో తెలుసా? ఇట్లా రామప్రసాద్, జీసస్ ఈస్ ఇన్వైటింగ్ యూ. స్ట్రెచ్ హ్యాండ్స్ పిలుస్తున్నాయి. నేను మీకు రానా మా ఇంటికి రాయ ఎంతమంది కూర్చోమాట ఒక్క మాట అడుగుతున్నాను. నేను కావాలా ఆయన కావాలా? నేను కావాలా ఆయన కావాలా? మాట్లాడండి. అప్పుడు అందరూ చెప్పండి కళ్ళు మూసుకొని. నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. అయ్యా నువ్వు మాతో వస్తే మా సమస్యలు వెళ్ళిపోతాయి. నువ్వు మాతో వస్తే మా ఇంట్లో గొప్ప వెలుగు. నువ్వు మాతో వస్తే మా నిరీక్షణకి ఫలం. నువ్వు మాతో వస్తే మాకు జయం. ఇదిగోనైనా ప్రభు ఈ ఉపవాస దినముందు మాటలు విన్నామయ్యా. నువ్వు లేవు, నువ్వు త్వరలో రాబోతున్నావు. మమ్మల్ని మేము కట్టుకుని ఉపవాస దీక్షలోకి రావడానికి, ఆ ఉపవాసాన్ని ఎలా పడితే అలా కాకుండా బాధ్యతగాను భయముతో బతి మార్పుతూ చేస్తున్నామయ్యా. మా ఇంటికి రావాలి, మా ఇంటిలోనికి రాయ, మా ఒంటిలోనికి రాయ. తిరుగునన్నా మా వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చాను ఇక్కడికి. భారతదేశంలో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ నువ్వు దర్శించడానికి ఒక్కడికి కూడా వెళ్ళవచ్చు. మా అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో, నా భర్తని భార్యని జ్ఞాపకం చేసుకో, విడిచి వచ్చిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, మా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకో. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా, కొంతమంది రక్షణ లేకుండా నలిగిపోతున్నారయ్యా. ప్రభువాన్ని మాటిచ్చే వస్తానయ్యా. ఇంటికి వెళ్ళిన నా ప్రభు మా చిన్న చిన్న ఆశలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఆ చిన్న కుమార్తె చావనే ఉంది, మా చిన్న ఆశలు చచ్చిపోతున్నాయ్యా. మా చిన్న చిన్న ఆశలు కూడా ఈరోజు ఫలించట్లేదు బాబయ్య. నువ్వు వస్తే అన్నింటిలో మాకు జయం, నువ్వు వస్తే మాకు విజయం వస్తుందని నమ్ముతున్నాను. నేను ఆహ్వానించుకున్నాం మా ఇంటికి రాయ. ఈ ఉపవాస దీక్షలు నీ దాసు నిలబెట్టుకున్నావు. అనేక విషయాలు మాకు నేను బోధించినందుకు, నేను నేర్చుకున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రార్థన చేసి పట్టుకెళ్దాం, ప్రార్థన చేసి పట్టుకెళ్దాం. Yes, God is going to come in. You ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, పరమ తండ్రి, నా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు ఉపవాస కూడికలో మరి ప్రార్థన ఉపవాసం యొక్క ప్రాముఖ్యత నేర్చుకున్నాం. ప్రభా వినుట వల్ల విశ్వాసం కలుగును, విశ్వాసం క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగునని వాక్యంలో ప్రభా తండ్రి మీరు చదువుతారు. ఇంత చక్కటి వర్తమానాన్ని మేము విన్నాం. ఒక చెవిని విని ఇంకొక చెవిని వదిలేసే వారుగా కాకుండా అది మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను ఫలించే కృపను అనుగ్రహించండి. మేము ఈ లోకంలో జ్యోతుల వలె ఉండటానికి, మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి, మరి ఉపవాసంతో ఎన్నో అద్భుతాలు మరి పొందుకున్న ఎస్తేర్ గురించి, నెహెమియా గురించి, ప్రభాతంగా ఎంతో మంది మరి దైవజనుల గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క దైవజనుడైన పాస్టర్ నటరాజన్ లాజరస్ గారి ద్వారా చక్కటి ప్రభాతంగా మరి వాక్యాన్ని వినిపింపజేశారు.
ప్రభాతాన్ని వినైనా మరి ఈ వాక్యము రెండంచులు గల ఖడ్గం మరి it has the power that it can penetrate all the way up to the bone marrow. మరి మేము ప్రభావ వినువారు మాత్రమే కాకుండా విన్న ఒక వాక్యాన్ని మా నిజ జీవితంలో దాన్ని ఆలోచించి కృపను గ్రహించమని మరి అట్లా ఎంతో మంది ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. వారు మీరే లోక రక్షకుడని, మీరు లోకాన్ని ఎంతగానో ప్రేమించి మీ యొక్క పరలోక వైభవాన్ని వదిలి వ్యక్తులుగా వచ్చారని, మరి మొదటిగా వచ్చినప్పుడు సాత్వికంతో గొర్రెపిల్లగా వచ్చారు, కానీ రెండవసారి యూదా గోత్రపు సింహం వలె రానున్నారు. నేను ప్రతి నేత్రము చూచును, ప్రతి మోకాలు ప్రభా మీ నామలో ఉండేలాగా, మరి అట్లాగే మరి నమ్మని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారని వాక్యంలో ఉంది. అట్లాగే సిలువను గూర్చిన వార్త మరి నశించుచున్న వారికి విరుద్ధం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నది ఈ సమయంలో మరి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క కాస్టింగ్ ప్రేయర్ చేసుకోవడానికి మరి పోస్ట్ చేసిన ప్రశాంత్ను, యానాను, శాన్ను అండ్ సునీల్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా రాత్రి యొక్క గృహానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయమని, అట్లాగే ఇక్కడి నుంచి మేము ప్రభాతంగా మరి హోమ్లెస్ మినిస్ట్రీని కూడా దర్శించబోతుంటుండగా ప్రతి ఒక్కరిని మేము పనిముట్లుగా వాడుకోమని, మరి మరి వాక్యాన్ని వినిపింపు చేసిన మరి పాస్టర్ నటరాజ్ గారిని, అనుపమ గారిని, అక్షయ్ని అండ్ ఇండియాలో ఉన్న పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రభాతని యొక్క వాక్యము ఇక్కడ ఉన్న మేము విన్నాము, అలాగే త్రూ లైవ్ స్ట్రీమ్ ఎంతో మంది వాక్యం విన్నారు. మరి ప్రభాతని మరి వారిలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మరి గుర్తింపుకి ఆ విధంగా మేము ప్రభాతంగా మరి భయముతో, ప్రభాతంగా మరి ప్లీడింగ్తో అండ్ దెన్ ఆల్సో ఆబ్లిగేషన్తో ప్రభావం మేము ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మీ పట్ల మేము ప్రభాతంగా భయాన్ని కలిగి ఉండే కృపను అనుగ్రహించింది. ఉపవాసం అనేది ఒక బాధ్యతగా మేము ప్రభావ గుర్తెరగడానికి కృపను అనుగ్రహించింది. అండ్ ఉపవాసం చేసేటప్పుడు మేము ప్రభావ బ్రతిమాలుకునేలాగా చేసే కృపను అనుగ్రహించినాం. ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపన మీకు ఉపవాసం చేసుకునే వాడి జాబ్ దయచేయబోతున్నందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ క్రియక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచును గాక, రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమున నెరవేర్చబడును గాక. మా జ్ఞాపకము దయచేసి మా రుణములను క్షమించిన ప్రకారం రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరీక్షణ మీరే ఉన్నారు తండ్రి. పరలోక తండ్రి యొక్క నిజ ప్రేమ, క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, శాంతి, కాపుదల ఆహ్వానించిన కుటుంబం మీదను, వాక్యాన్ని అందించిన మరి పాస్టర్ నటరాజు గారు, నటరాజన్, లాజరస్ కొడుకులు మరి వారి మీదను, వారి కుటుంబం మీదను, ఇండియాలో ఉన్న వారి పరిచయం మీదను, మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ అండ్ శాన్ అంటోనియో సంఘం మీదను సదాకాలం తోడే మీరే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, నీ మహిమీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షం